అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కోట్లాది మందిని తన భక్తులుగా చేసుకున్న సాయిబాబా ఎవరు? ఆయన హిందువా ముస్లిమా అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. సాయిబాబా తన సద్బోధనలు సూక్తులతో సమాజాన్ని నడిపిస్తున్నారని ఓ వర్గం అంటుంటే, అసలు ఆయన దేవుడే కాదు, సనాతన ధర్మాన్ని ఆయన తప్పు పట్టిస్తున్నారు అని చెప్పి మరో వర్గం వాదిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు షిరిడి సాయి విశ్వ సమాజ్ వ్యవస్థాపకులు మైనంపాటి ప్రసాద్ గారు, అలాగే శివశక్తి హిందూ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన భాస్కర్ కిల్లి గారు ఉన్నారు. వీరిద్దరూ సాయిబాబా ఎవరు అనే దాని మీద ఏం చెప్తారో చూద్దాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే భాస్కర్ గారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సాయిబాబా ఎవరు? ఆయన దేవుడేనా, లేదంటే ఆయన సద్గురువు మాత్రమేనా? సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. ఎవరికి వాళ్ళు అనుభవించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. అది ఎట్లా మనం అంటే, శాస్త్రపరంగా మనం చూసినట్లయితే మనకి ప్రధానమైనటువంటి శాస్త్రం ప్రధానంగా హిందూ ధర్మం అనే కన్నా కూడా, సనాతనం అనే కన్నా కూడా సత్యము అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రూత్ ఈజ్ ద అల్టిమేట్. ఈ ట్రూత్కి సంబంధించినటువంటి శాస్త్రం అనేది మనకి 3 ఉపనిషత్తులు ఒకటండి. వేదంలో 2వ భాగం ఉపనిషత్తు 1, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. దీన్ని ప్రస్థానత్రయం అని చెప్తాం. ఈ ప్రస్థానత్రయాన్ని కనుక మన ప్రస్థానత్రయంలో కూడా భగవద్గీత కన్నా బ్రహ్మసూత్రాల కన్నా ఉపనిషత్తు అన్నింటిలో కల్లా మొదటి ఉపనిషత్తు అని ఈశావాస్యోపనిషత్తు. అందులో కూడా ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం ప్రాణం. ట్రూత్కి దట్ ఈస్ ద హోల్ సోల్ అన్నమాట. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్యేన భుంజీతాం మార్గృధ కస్య సిద్ధనం అంటుంది మొదటి శ్లోకం. ఈ మిగతా మరి ఒక దాంట్లో సత్యం చెప్పారు కదా, మరి మిగతావన్నీ ఎందుకున్నాయంటే, మిగతా అన్నీ కూడా దాన్ని సపోర్టింగే తప్ప దాన్ని వ్యతిరేక్తం కాదు. మరి ఇన్నెందుకంటే సపోర్టింగ్గా చెప్పారంటారేమో. ఎన్ని రకాలుగా చెప్పినా అది అర్థం అవడం చాలా కష్టం. ఆ స్థాయిలో ఉన్నవాడికి ఒకసారి చెప్తే అర్థమైపోతుంది. అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయం కాదు. దాని మీద కొన్ని 100,000 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చింది బ్రహ్మసూత్రాలు మొత్తం ఒకే ఒక పని ఏంటంటే, ఈ చరాచర జగత్తు మొత్తం ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, ఒకే ఒక శక్తి ఉన్నదని నిరూపించడమే దాని యొక్క సారాంశం. ఈ 2 చాలా కష్టం, ఎందుకంటే ఈ పేర్లు ఎదురు చాలా మందికి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా. ఇక 3వది వచ్చేసరికి మనకి శ్రీకృష్ణ భగవాను ద్వారా, ఎందుకంటే భగవాను వాచ అంటాగా, భగవానుడు చెప్పిందిగా. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ రిసార్ట్ ఏంటంటే భగవద్గీత. ఈ భగవద్గీత కింద ఏమన్నా ఉందా అంటే, భగవద్గీత ఫైనల్గా చెప్పాలి, ఎందుకంటే అది భగవానుడు వాచ. తర్వాత ఇక మనకి పురాణాలు ఇవన్నీ కూడా మనకి అర్థం చేసుకోవడం కోసం రకరకాలుగా మనకి 18 పురాణాలు మనకి మహానుభావులు రచించారు, చేశారు. కాకపోతే వాస్తవం ట్రూత్ దగ్గరికి వెళ్ళాలి అంటే పినకిల్ అయినటువంటి ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే తప్ప మనకు అర్థం కాదు. దాని ప్రకారంగా చూస్తే అది ఒకటి. శాస్త్రం అనేది మనం చాలా వాటిలో శాస్త్ర ప్రమాణం అంటుంటాం. శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓ పేరు చెప్తున్నాం అంటే అది పరిమితమా అపరిమితమా? ఇప్పుడు భగవద్గీత అని పేరు చెప్తున్నాం. శాస్త్రం కన్నా గొప్పది దర్శనం అండి. శ్రీకృష్ణ భగవానుడు ఆ ఏకాత్మభావం పొంది ఉన్నారు కాబట్టి ఆయన చెప్పడం ద్వారా భగవద్గీతకి అంత విలువ వచ్చింది. అంతేగాని ఇట్ ఇస్ నాట్ మీరు టెక్స్టే శాస్త్రం అయితే ఈ టెక్స్ట్ బుక్స్ ఇస్తా, చదివి అర్థం చెప్పమనండి, అర్థం కాదు. మరి తెలుగులో మనకు కావాల్సిన లాంగ్వేజ్లో ఉంటుంది పుస్తకం. అందుకోసమే శాస్త్రాన్ని స్వయంగా పఠించరాదు. ఎందువల్ల? నీకెట్లా తెలుస్తుంది శాస్త్రం చదివితే? దర్శించినటువంటి మహనీయుడు ఆ కొండల్లో నుంచి అసలు నువ్వు ఎక్కడున్నావో చూసి, నువ్వు ఆ స్థాయికి ఉన్నావా లేదా, నీకు అసలు ఏం చెప్పాలా నిర్ణయం చేసుకొని చెప్పేటువంటి శాస్త్రం అంటే పుస్తకం కాదండి. చాలామంది ఏమంటారంటే, శాస్త్రం ఈ పుస్తకంలో ఉంది, ఆ పుస్తకంలో. పుస్తకాలు ఎందుకు ఉంటుంది? పుస్తకాలని పరిమితం, మొదలు చివర అట్టా ఉన్నాయి కదా. ద అల్టిమేట్ ట్రూత్ ఏమిటి అంటే దర్శనానికి మించింది లేదు. ఇక దర్శించినటువంటి ఋషి మరి దర్శనం తర్వాత లాభం లేదు కదండి, మరి శాస్త్రం ఎందుకు రాశారని ప్రశ్న వస్తుంది. దానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇది ఎందుకు రాశారంటే, దర్శించిన వాళ్ళు ఉంటారు కదండి, దర్శించిన వాళ్ళు వేరే వాళ్ళతో బేజు, నా దర్శనమే కానీ అది కరెక్టే అని చెప్పడం కోసం మనకి ఈ శాస్త్రాలు మనకి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి శాస్త్రం అనేది పుస్తకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కనీసం చూడాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా నీకు దర్శనం అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
దర్శనం ఏముంటే దాని గురించి చెప్పవచ్చు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సాయిబాబా ఎవరు అంటే అటు దర్శన ప్రకారం, శాస్త్ర ప్రకారం, మహాత్ముల వచనం ప్రకారం సాక్షాత్తు సాయిబాబా పరబ్రహ్మ స్వరూపమే. దాంట్లో సెకండ్ థాట్ ఇది. భాస్కర్ గారు విన్నారు కదా, సాయిబాబా పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మైనంపాటి ప్రసాద్ గారు అంటున్నారు. ఇప్పుడు మీరేమంటారు? మీ అభిప్రాయం ప్రకారం ఆయన దేవుడా కాదా? మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, భారతదేశంలో రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఎవరినైనా పూజించవచ్చు. దానికి ఎవరు కూడా అడ్డు చెప్పే అవకాశమే లేదు. అది కాదు అనే అవకాశం కూడా లేదు. అది వాళ్ళ తాలూకు ఇండివిజువల్, అంటే వాళ్ళ తాలూకు ఆ పూజా విధానంలోకి కానీ, నమ్మకంలోకి కానీ, విశ్వాసంలోకి కానీ వస్తుంది. సో నేను ఇక్కడికి వచ్చింది ఒక మతానికి, అంటే ఒక హిందూ మతానికి లేదా సనాతన ధర్మం పరంగా సాయిబాబా అనే ఆయన ఎలా దేవుడు అని తప్ప, ఆయన అసలు ఎవరికి దేవుడు అవునా కాదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాలే. సో సాయిబాబా భక్తులు వచ్చి సాయిబాబా దేవుడు లేదా ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం అని ఈయన అన్నారు. పరబ్రహ్మ స్వరూపం అంటే ఇంకా హయ్యెస్ట్, ఇప్పుడు మన హిందూ మతంలో హయ్యెస్ట్ అనమాట. సో ఇంకా ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈయన చెప్పిందంతా కూడా ఫిలాసఫీ. ఇప్పుడు వేదాలు కాదు, వేదాలను తీసుకోలే, వేదపరంగా ఉండేది అని చెప్పే ఉపనిషత్తులు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాలు కానీ, లేకపోతే ఇంకా ఆయన చెప్పినట్టు భగవద్గీత కానీ, ఇవన్నీ కూడా ఫిలాసఫికల్గా మనకి పరబ్రహ్మ స్వరూపం గురించి మాట్లాడే. సో అక్కడ భగవంతుడు ఒకరే అని కాదు, లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. సో ఇది ఆయన చెబుతూనే దర్శనం కూడా కావాలి అని అన్నారు. అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ సాయిబాబాకి దానికి ఏంటి రిలేటెడ్ అనేది నాకు అర్థం కాలేదు, ఫస్ట్ విషయం. సెకండ్ విషయం ఏంటంటే, మన ఈ సనాతన ధర్మం లేదా హిందూ దాంట్లో ఎవరిని ఎక్కడైనా తెచ్చిపెట్టుకోవచ్చు, ఎవడు అడిగేవాడు లేడు. అది ఒక క్రిస్టియానిటీలోకి వెళ్ళి యేసు ప్రభు ఈయన అనమనండి, లేకపోతే అల్లా ఈయన అనమనండి, ఈయన కాదు, సాయిబాబాకే ఆ తాలూకు ధైర్యం లేదు. ఆయన నేను మనిషినే అని ఆయన చెప్పాడు తప్ప, ఎందుకంటే ఆయన మహమ్మదీయ మతంలో ఉన్నాడు కనుక. ఆయన నేను దేవుణ్ణని ఎక్కడ కూడా చెప్పుకోలేదు అనేది వీళ్ళకి కూడా తెలుసు, భక్తులకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు రామాయణంలో రాముడు కూడా చెప్పుకోలేదు అనే ఒక పాయింట్ కూడా వస్తుంది. బట్ ఇక్కడ మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మహమ్మదీయ మతంలో అల్లా తర్వాత కింద ఇంకెవరు కూడా దేవుడి కింద కాదు. అందుకే ఆయన ముస్లిం అయినా కానీ ముస్లింలు కూడా పూజించరు, ఆయన్ని ఎప్పుడు కూడా పూజించరు. అయితే ఇదంతా ఎక్కడ ఉంటుంది? హిందూ మతంలోనే ఉంటుంది. మీరు ఎవరినైనా తేవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు, ఎక్కడైనా పూజించవచ్చు. కానీ దానికి ఒక బోర్డర్ ఉంటుంది, విశ్వాసానికి కూడా ఒక బోర్డర్ ఉంటుంది. హిందూ మతంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళు విచ్చలవిడిగా వాడేస్తున్నారు గ్రంథాలన్నీ తీసుకొచ్చి. ఆ గ్రంథాలన్నీ పరబ్రహ్మ స్వరూపానికి తీసుకొచ్చారు. అసలు పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటి? ఆయనకు ఒక రూపం ఉండదు. ఆయన అత్యంత బలవంతుడు, సర్వవ్యాపకుడు, ఇలాంటి చాలా లక్షణాలు ఉంటాయి. సాయిబాబా అనే ఆయన ఒక మామూలు మనిషి, ఆయనకు కూడా చావు పుట్టుకలు ఉన్నాయి. తర్వాత ఆయన ఎలా బ్రతికాడు అనేది పూర్తిగా కాకపోయినా కాస్త కోస్త వీళ్ళే చెప్తారు. సో పరబ్రహ్మాన్ని తీసుకెళ్ళి, అంటే అక్కడుండే ఆయన్ని తీసుకెళ్ళి ఒక సాయిబాబా అనే ఆయన్ని తీసుకొచ్చి ఈయన అని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం అనేది ఫస్ట్ విషయం. ఎందుకంటే అక్కడ పరబ్రహ్మ స్వరూపానికి మనకి ఏవేవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలన్నీ ఈయనకి కనబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి చావు పుట్టుక ఉండదు, ఈయనకి చావు పుట్టుక ఉన్నాయి. అక్కడే తేల్చవచ్చు ఈయన పరబ్రహ్మం కాదు. మిగతా విషయాలు కొన్ని మాట్లాడొచ్చు, బట్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే కాదు. ఇప్పుడు మీ నాన్నగారు మా నాన్నగారు అంటే 10 లక్షణాల్లో ఒక 5 లక్షణాలు కలిస్తే కలవచ్చు. మీ నాన్నగారు మనిషే, మా నాన్నగారు మనిషే. మీ నాన్నగారు మగాడే, మా నాన్నగారు మగాడే. బహుశా రామారావు మీ నాన్నగారి పేరు, మా నాన్నగారి పేరు. కానీ ఇంక కొన్ని ఉంటాయి, అవి కలవు. అవి ఒక్కటి కలవపోయినా మీ నాన్నగారు మా నాన్నగారు ఒకటి కాదు. అలానే పరబ్రహ్మం ఎవరైతే ఈయన అన్నారో, ఈ చావు పుట్టుకలు ఉండే వాళ్ళనే వాళ్ళు పరబ్రహ్మం కాదు, అసలు కాదనమాట. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏదైతే శాస్త్ర ప్రమాణం అని తీసుకొచ్చారో, తర్వాత దర్శనం అనే ఒక మాట కూడా మాట్లాడారు. దర్శనం అనేది ఇండివిడ్యువల్గా వస్తుంది, అది విశ్వాసం. అది నాకు దర్శనం కలిగింది, నాకు మీరు ఇప్పుడు దేవుడిగా కనిపించారు, ఓకే. కానీ నేను సమాజంలోకి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాను అనుకోండి, నేను ప్రూవ్ చేయగలగాలి. అది నేను ప్రూవ్ చేయగలగాలి. అది అక్కడ ఇంకా విశ్వాసంతో పనికి లేదు. ఇప్పుడు ఈయన సాయిబాబాని దేవుడిగా అనుకున్నారంటే ఇది ఈయన విశ్వాసానికి పరీక్ష ఉండదు. బట్ ఈయన సమాజంలోకి వచ్చి సాయిబాబాయే దేవుడు అని చెప్తున్నారు అనుకోండి, వెంటనే క్వశ్చన్ వస్తుంది. సాయిబాబాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మన హిందుత్వంలో తీసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరు దేవుడు అంటే శాస్త్ర ప్రమాణం ఉంది.
ఎక్కడో ఒక దగ్గర విశ్వాసం అనేది ఉంటుంది. బట్ సాయిబాబా అనే ఆయనకి నాకు ప్రాబ్లం ఏంటి అంటే ఆయన మహమ్మదీయుడు, ఆయన ముస్లిం. ఒక ముస్లింని తీసుకొచ్చి మీరు హిందుత్వంలో పెట్టడానికి పెడితే, అంటే ఇప్పుడు సాయిబాబా భక్తులు వచ్చి ఆయన దేవుడు అని సపరేట్గా ఆయన పూజించుకొని, ఆయనకు ఒక గ్రంథం ఉంది, సాయిబాబా సచ్చరిత్రం అని ఒక గ్రంథం ఉంది, అది మాకు ఒక గ్రంథం, లేదా మాకు సాయిబాబా దేవుడు అని చెప్తే నాకేం అభ్యంతరం లేదు. ఎన్నో రకాల మతాలు వస్తున్నాయి పోతున్నాయి, అన్నీ ఉన్నాయి మన భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం, ఓకే. బట్ మా మీద తీసుకొచ్చి రుద్దడం ఏంటి, మా దేవుళ్ళు పక్కన చేర్చడం ఏంటి? గాయత్రి మతాన్ని సాయి గాయత్రి అంటారు, అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయక అని విష్ణుమూర్తిని పొగిడితేనేమో ఈయన్ని తీసుకొస్తారు, లేకపోతే వీళ్ళ మా తాలూకు విగ్రహాన్ని, మా దేవుళ్ళ విగ్రహాన్ని తీసుకొచ్చి అవి కింద పెట్టి పైన మీరు పెడతారు. ఇదేంటిది? మీరు వెళ్ళి అదే పని మీరు ఒక మసీదులో చేయండి, ఆయన మహమ్మదీయుడైనా ఒప్పుకోరాలు, లేకపోతే మీరు వెళ్ళి ఒక చర్చిలో చేయండి, కొన్ని ఒప్పుకుంటారేమో చూడండి. అంటే మా మతం మీకు అంత ఆషామాషిగా కనిపిస్తుందా అనేది నా క్వశ్చన్ అనమాట. మైనంపాటి గారు, అర్థమైంది కదా, హిందువులు సాయిబాబాని పూజించడాన్ని, ఆరాధించడాన్ని, అనుసరించడాన్ని భాస్కర్ గారు ఎందుకు తప్పుపడుతున్నారు అంటే, సాయిబాబా ఒక మహమ్మదీయుడు, మహమ్మదీయుడిని హిందువులు ఆరాధించడం ఏంటి అనేది ఆయన పాయింట్. మీరేమంటారు? సాయిబాబా మహమ్మదీయుడు అని చెప్పడానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అంటే, నేనే చెప్తాను, వాళ్ళు చెప్పేవి కూడా. ఆయన ఉన్న రూపం బాబా పలికే అల్లా మాలిక్, ఈ రెండిటి తర్వాత ఇంకేం లేవు చెప్పడానికి. ఈ రెండు సరిపోతాయి కదా అనవచ్చు, ఇంతకన్నా ఏం కావాలి, రెండు సార్లు కదా. నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడు. మొట్టమొదటిది సాయిబాబా అల్లా మాలిక్ అని నిరంతరము ఆయన అంటుండేవారు అనేది పరమ సత్యం, సచ్చరిత్రలో ఉంది, మన సచ్చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు అల్లా అనేది ఒక శబ్దం ఉంది, అది ఇస్లామిక్తో వచ్చినటువంటిది కాదు. పాయింట్ నెంబర్ 1 అర్థం చేసుకోవాల్సింది. అది ప్రీ ఇస్లామిక్ వర్డ్, ఇస్లామిక్ కన్నా ముందు నుంచే ఉన్నటువంటి వర్డ్, అరబులో ఉన్నటువంటి ఒక పదం అది అల్లా అనేది. ఎప్పుడైనా శబ్దం బట్టి ఏం విలువ ఉండదండి, శబ్ద అర్థాన్ని బట్టి విలువ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి కొంచెం, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఊరికెట్లా అర్థమైపోతే ఇంత గోల్ ఎందుకు ఉంటుంది, ఇంత చర్చలు ఇంత ఉండదు కదా. కాబట్టి అల్లా అనేటువంటిది సాయిబాబా ఎప్పుడు అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా, అల్లా అనుమతి లేకుండా ఎవరు రారు, అంతా అల్లా ఆశీర్వాచనం, అల్లా అల్లా అన్న సందర్భాలు అన్నీ మీరు తీసుకున్నట్టు సచరిత్రలో మొత్తం మీద ఎవరైతే సర్వాంతర్యామి అయి ఉన్నారో ఆ పరమాత్మని అల్లాగా సంబోధించినట్టుగా సుస్పష్టంగా తెలుస్తుంది సచరిత్రలో. ఈ సర్వాంతర్యామిత్వం అనేది ఒకే ఒక ధర్మంలో ఉంది, అది సత్యములో, అది సనాతనంలో మాత్రమే ఉంది. ఉపనిషత్తు అదే చెప్పాను కదా బిగినింగ్. దానిలో ఏం చెప్తారంటే, పరమాత్మ చరాచర జగత్తు మొత్తం ఒకే ఒక శక్తి ఉన్నది అనేది సిద్ధాంతం, వాస్తవం కూడా అదే. దాన్నే సాయిబాబా పదే 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 స్మరిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది తెలియాలంటే మన ఊరికి వింటే అర్థం కాదండి, వింటే ఈ కన్ఫ్యూజన్లో వస్తాయి. అంతేకాకుండా తాను సర్వాంతర్యామిత్వాన్ని కలిగి ఉన్నానని కొన్ని వందల వేల లీలలు ఆ రోజున సచ్చరిత్రలో ఉన్నాయి. అంతేనా అంటే ఈ రోజున సాయిబాబా భక్తులందరినీ కూడా ఆ భావం ఉంది. ఆయన సర్వాంతర్యామి కాకపోతే ఇప్పుడు రక్షించేవాడు ఎవడో, మృత్యుంజయుడు కాకపోతే ఇప్పుడు మృత్యువై ఉంటే ఇప్పుడు రక్షించేవాడు ఎవడో. రక్షించకుండానే ఇన్ని వేల కోట్ల మంది సాయిబాబా దగ్గర పరిగెలుతున్నారా? ఇంచుమించు తిరుపతికి ఎంత ఉందో ఫ్లోటింగ్, అంత ఫ్లోటింగ్ ఉంది. వీళ్ళంతా పిచ్చివాళ్ళే, మేధావులు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, సైంటిస్టులు, ఆర్టిస్టులు, భక్తులు, యోగులు, ఋషులు, మునులు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఏ అనుభవం లేకుండా సర్వాంతర్యామిత్వాన్ని దర్శించకుండా, అసలు సర్వాంతర్యామిత్వి కాకపోతే సాయిబాబా ఇప్పుడు రక్షించడానికి వీలే లేదు. ఆయన మహాసమాధి అయిపోగానే దుకాణం బంద్ చేయాల్సింది. కానీ వాస్తవం చూస్తే బాబా భౌతిక దేహంతో ఉన్నప్పుడు కన్నా కూడా ఈ రోజున సాయిబాబా అనుసరించేటువంటి భక్తులు ఆయన నుంచి పొందుతున్న, అప్పుడు రాసిన ఒక సచ్చరిత్ర అండి, ఇప్పుడు ఒక్కొక్క భక్తుని కలిగిస్తే 4 సచ్చరిత్రలు వస్తాయి. ఏం చెప్తాం అవన్నీ తీసి కట్టకట్ట పక్కన పడతాం. కాబట్టి రెండో విషయం, వారు ముస్లిం కానే కాదు, ఏ ముస్లింని మెడ మీద కత్తి పెట్టినా కూడా, ఏం చేసినా కూడా సాయిబాబా చేసిన పని ఎవరు చేయరు. అనేక ముస్లింస్ రారు ఇక్కడికి. ఏ ముస్లిం దీపారాధన చేస్తాడా, భజనలు చేస్తాడా, రామ్ తేరా మావోజీ గొనియాసే ఊది లావోజీని పాటలు పాడతారా, జానకీదాసు దేవిదాస్ అనేటువంటి హిందూ సాధువులతో కూర్చొని గంటలు కాలక్షేపం చేస్తారా? షిరిలో ఉన్న 3 గుళ్ళను పిచ్చివాడు పడగొడితే సాయిబాబా తన మందిరానికి
అక్కడ ఉన్న ప్రదేశాన్ని బాగు చేయడానికి వచ్చిన రాళ్ళు తన ధనాన్ని ఉపయోగించి బాగు చేయిస్తారా? హారతుల్ని యాక్సెప్ట్ చేస్తారా? గంధాన్ని, అక్షంతల్ని ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దేనికోసం కూడా యాక్సెప్ట్ చేయరు. కాకపోతే మనం అర్థం చేసుకోవడంలో ఉన్న పొరపాటు తప్ప అందులో వాస్తవం లేదు. అది ఈ క్లారిటీ కొంచెం రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మహాత్ములు అంత తేలిగ్గా అర్థం కారండి. మనం చూడంగానే అర్థం కావడానికైనా మామూలు మనుషులు కాదు, చదవగానే అర్థం కావడానికి నేను చదవ పుస్తకం కాదు. ఇది సాయి సచ్చరిత్ర. ఒక మహాత్ముడు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అర్థం కాకపోవడం పొరపాటు కాదు, అర్థం చేసుకోను అనడం పొరపాటు. కాబట్టి సాయిబాబాకి ఒక ముస్లింకే కాదండి, ఒక ఇస్లాంకే కాదు, ఏ మతానికి సంబంధం లేదు. ఎందుచేత తెలుసా అండి? మతాలు అన్నీ కూడా పరిమితమైనటువంటివి. ఎందుకని కొన్ని రిచువల్స్తో ఉంటాయి. ఇలా చేస్తేనే ఇది అవుతుంది, ఇలా చేస్తేనే ఇది అవుతుంది. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్తో ఉన్నది. అపరిమితం ఎట్లా అవుతుంది? అనంతతత్వం ఎట్లా అవుతుంది? సాయిబాబా సాక్షాత్తు అనంత పురుషుడు కాబట్టి, పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆయన తీసుకొచ్చి మనం ఏదో దాంట్లో సెట్ చేయాలని చూస్తున్నాం. మనం చేస్తున్న ప్రయత్నం అది ఎట్లా ఉందని ఏనుగుని తీసుకొచ్చి గుడిసెలో దొరుకుతామని చూస్తున్నాం. ఆ గుడిసె పడిపోతా ఉంది. ఏ ధర్మంలో, ఏ మతంలో సెట్ అయ్యేది కాదు. మతాతీతుడు. ఈ మతాల వల్ల కదండి ఈ రోజున దేశం అంతా, ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతున్నది. ఇజ్రాయెల్కి పాలస్తీనాకి జరుగుతున్న కారణం ఏంటి? ప్రపంచం మొత్తం సర్వనాశనం ఏదైనా ఒక రోజున అవుతుంది అంటే అది కేవలం మత ప్రాతిపదిక మీద అవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. బాబా చెప్తున్నది ఏంటంటే ఈ కాలంలో మనకు అసలు కావాల్సినటువంటి సిద్ధాంతం సాయిబాబా సిద్ధాంతం. ఏదైతే సనాతన ధనం ఎన్నుముక అయిందో అదే సిద్ధాంతాన్ని సాయిబాబా మనకి బోధించారు. కాబట్టి ఇక్కడ కావాల్సిన ప్రేమ, మానవత్వం కావాలి. లేకపోతే మానవ జాతి మొత్తం మాడి మసైపోయేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సాయిబాబా ఏ మతానికి సెట్ కారు. ఆ ప్రయత్నం మానేసేయండి. మీరు అటు ముస్లింలో పెట్టినా గారు, ఇటు హిందువులో పెట్టినా గారు. ఈజ్ బియాండ్ ఆల్ దిస్. ఈ ఎన్నో మతాలు వస్తుంటాయి, పోతుంటాయండి. మతాలు ఎట్లా సెట్ చేస్తారు సాయిబాబా మనసులో? నాకు అర్థం కాదు. భాస్కర్ గారు, ప్రసాద్ గారు ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు రేకెత్తించారు. మీకు అర్థమైంది కదా, అల్లా అనేది ఓ మతానికి సంబంధించిన పదం కాదు, ఆయన పరమాత్మనే అంటున్నాడు. ఇంకొకటి సర్వాంతర్యామి కాబట్టి ఎన్నో లీలలు చూపించారు, ఎంతో మందిని కాపాడారు అని చెప్తున్నారు. ఇంకా ఇలాగా ఆయన చాలా ప్రశ్నలు ఇప్పుడు రేకెత్తించారు. మీరేమంటారు? ఆయన ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఈయన మాట్లాడింది సర్వసాధారణంగా సాయి భక్తుల నోట్లో నుంచి వచ్చే సర్వసాధారణమైన మాటలు అవన్నీ. అయితే ఆయన ఏ మతానికి చెందినవారు కాదు అనే ఒక మంచి మాట మాట్లాడారు. నేను అదే చెప్తున్నా. మరి మా మీద ఎందుకు ఈ రుద్దుడని పట్టుకెళ్ళి పక్కన పెట్టండి. మా మీద ఎందుకు రుద్దుతారు? సాయి మతం అని అంటారో లేకపోతే సాయి ధర్మం అని అంటారో, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, మీరు పక్కన పెట్టుకోండి, మీకు నచ్చినట్లు పూజించుకోండి, లేదా పూజించడం మానేయండి. మీకు నచ్చిన ఏవో ఒకటి కొన్ని పెట్టుకోండి, మీకు నచ్చినట్టు. మా మీద రుద్దకండి అనేది నా ఫస్ట్ పాయింట్. నేను ఆల్రెడీ ఇప్పుడు ఆయన చాలా క్వశ్చన్స్ రేకెత్తించారు కనుక, లేవనెత్తారు కనుక నేను ఫస్ట్ వాటికి ఆన్సర్ చెప్పిన తర్వాత నేను దాని దగ్గరికి వస్తాను. సాయిబాబా ఈయన ఏమన్నారు అంటే, అసలు అల్లా అనే పదం గురించి చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ మాట్లాడారు. ఇదే చెప్తున్నా, ఈ కుట్ర కోణం గురించే నేను మాట్లాడుతున్నా. ఎందుకు అంటే దీన్ని తీసుకెళ్ళి మొత్తం మహమ్మదీయ మతానికి అంటగడుతున్నారు. ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఆల్మోస్ట్ 1 year or 2 years ముందు సాయిబాబా తాలూకు ఆ మందిరంలోనే ముస్లింల తాలూకు ప్రార్థనలు చేయించారు. ఎందుకు అంటే ఈరోజు మీరు ఎవరిని మాట్లాడితే అదొక శబ్దం అంటారు. అల్లా అంటే అర్థం నిజంగా దేవుడే అరబిక్ భాషలో దేవుడే. బట్ పాయింట్ ఏంటంటే ఖురాన్ ఏం చెప్తుంది అంటే ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నవాడు మాత్రమే అల్లా అని స్పష్టంగా రాసింది. రెండో మాట ఏంటి అంటే, అసలు అల్లా ఎవరు? ఈ యొక్క యూదు మతం నుంచి ఎరువు తెచ్చుకున్న ఆయనే అల్లా. ఆయన పేరు యెహోవా. ఆయనకి కొన్ని పేర్లు, అన్ని లక్షణాలు ఈయన మార్చి అల్లా అన్నాడు. అదేంటయ్యా అంటే, నీకు ఆ అల్లానే తీసుకొచ్చి ఇచ్చాడు ఇది, కానీ మీరేం చేశారు? మీ బైబిల్లో కొన్ని మార్పులు చేసేసుకున్నారని ఈయన చెప్తున్నాడు. ఈయన ఏమంటున్నాడో తెలుసా అండి? తాతను చూపించి, ఒరే బాబు నా పోలికి మీ తాతదరా అంటున్నాడు ఈయన. ఎవరు? మహమ్మద్. అదేంటయ్యా అంటే ఈయన దగ్గర బలం ఉంది, వాళ్ళ దగ్గర బలం లేదు. క్రిస్టియన్స్ కూడా అదే చేశారు. ఆ యెహోవాని అరువు తీసుకొచ్చారు, ఇంకొక ఎక్స్ట్రా యేసుని తీసుకొచ్చారు, ఈయన కొడుకు అన్నారు. అసలు మీరు బైబిల్ పాత నిబంధనలో చూస్తే చావు దెబ్బలు తిన్నారు. ఎందుకు తిన్నారు యూదులు? అరే బాబు నాకు సాటిగా మీరు ఇంకొక దేవుణ్ణి తీసుకొస్తున్నారు కనుక మిమ్మల్ని కొడతానన్నారు.
వాళ్ళకి ఆ దెబ్బలు ఇంకా గుర్తున్నాయి. వీళ్ళు తీసుకొచ్చి ఏం చేశారు, యేసుని తీసుకొచ్చి ఆయన కొడుకు అన్నారు. వీళ్ళు ఆలోచించారు, ఇదేంటి ఇది, ఇన్ని దెబ్బలు మేము కాసింది ఈయనకి మేము కాదు అంటే ఇంకొకరిని తీసుకొచ్చి మమ్మల్ని పెడుతున్నారు, ఈయన పుట్టించిన వాడిని తీసుకొచ్చి పవిత్రాత్మని ముగ్గురు దేవుళ్ళని పెడుతున్నారు. క్రైస్తవులు మీకు 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారా అంటారు, కానీ వీళ్ళకి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. మరి ఆయన ఒక దేవతను దేవుడు గారు కూడా పూజిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి 4-3 ఉండొచ్చు, మనకి మాత్రం 33 కోట్ల మంది ఉండకూడదు అనేది వాళ్ళది. ఓకే, ఇది ఫైన్. అయితే ఖురాన్లో ఏంటంటే ఈ లక్షణాలు ఉన్న ఆయనే అల్లా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే అసలు అల్లా అనాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? మీరు అన్నట్టు పరబ్రహ్మం అనొచ్చు, లేదా భగవంతుడు అనొచ్చు, అల్లా అని ఎందుకు అన్నారు? తర్వాత ఎప్పుడన్నా మీరు ఎవరి సాక్ష్యం తీసుకోవాలి? ఆ మనిషి సాక్ష్యమే తీసుకోవాలి. అంటే ఆ మనిషి గురించి వచ్చినప్పుడు నేను భాస్కర్ కిల్లి అనడానికి ఎవరి సాక్ష్యం పనికొస్తుంది? నా సాక్ష్యం పనికొస్తుంది. సాయిబాబా ఎవరో అనడానికి సాయిబాబా సాక్ష్యమే పనికొస్తుంది. ఈయనో నేను ఇంకొకరు చెప్తే కాదు. సబ్కా మాలిక్ అల్లా హై, సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లా హై అన్నాడు ఆయన. సబ్కా మాలిక్ మేహు అనలే ఆయన. ఇదే సాక్ష్యం. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే ఏంటి? అందరికీ ఒకటే దేవుడు. ఆ దేవుడు ఎవరంట? అల్లా అంట. తర్వాత అంటే ఏంటి? ఈయన చెప్తున్నాడు స్పెసిఫిక్గా అల్లానే దేవుడు, నేను కూడా కాదు, నేను ఆయన బానిసను అని చెప్పినట్టు కూడా ఉంది, నేను మనిషిని అని చెప్పినట్టు కూడా ఉంది. సో ఆయన గురించి సొంతంగా చెప్పుకున్నప్పుడు మీరు తీసుకొచ్చి ఆయనకి ఆయన లక్షణాలు ఉన్నాయి అని చెప్తే అది ఎలా సరిపోతుంది? అల్లాకి ఎవరు సాటిరారని చెప్పి ఖురాన్లోనే ఉంది. సో అల్లా పదాన్ని తీసుకోకండి, అల్లాకి కొన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి. తర్వాత ఇంకొక మాట, అల్లా అసలు ఆయన పూజించిన అల్లా సర్వవ్యాపకుడా లేకపోతే ఆయన సర్వాంతర్యామా? ఖురాన్ ప్రకారం కాదు, అదొక సెపరేట్ చర్చ. ఆయన తాలూకు కాళ్ళు భూమి మీద ఉంటాయి. ఆయన ఒక అర్ష అనే ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. కాళ్ళు చేతులు ఉన్నవాడికి సర్వాంతర్యామి ఎలా అవుతాడు? పరబ్రహ్మానికి వేదాల్లో అలా రాసలేదు, ఉపనిషత్తుల్లో అలా రాసలేదు. ఆయన భూమి మీద కూర్చున్నాడు అంటే ఆయన కాళ్ళు ఎంత పెద్దవైనా ఉండొచ్చు, బట్ కింద ఒక బేస్ ఉంది. ఆయన ఒక కుర్చీలో కూర్చున్నాడు అంటే అర్ష అనేది ఎంత పెద్దదైనా అవ్వచ్చు, బట్ ఒక ఆకారం ఉంది. ఆకారం ఉన్నాడు సర్వవ్యాపి కాడు. సర్వవ్యాపి కానివాడు సర్వ బలవంతుడు కాదు. బలవంతుడు కానివాడికి అసలు జ్ఞానమే ఉండదు. సో ఇదొక సెపరేట్ చర్చ. అంటే ఆ రోజుల్లో అంటే ఇస్లాం దాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి అంత తెలివితేటలు లేవు కనుక మనది వ్యాస్ట్ నాలెడ్జ్ మంది కనుక ఇప్పటి వరకు మీకు ఒక విషయం చెప్తున్నా, ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే భగవంతుడు పరబ్రహ్మాన్ని కరెక్ట్గా నిర్వచించింది కేవలం మన వేదమే. ఏ ఒక్క మతాన్ని తీసుకున్నా ఆ లక్షణాలు సరిపోవు. ఇది ఆల్రెడీ మేము చాలా డిబేట్స్లో చేసాం. సో తెలీదు, సాయిబాబాకి అది కూడా తెలియదు కనుక సబ్కా మాలిక్ అల్లాహే అన్నాడు ఆయన. సో ఈయన పూజించే అల్లానే సర్వవ్యాపి కాదు, ఈయన ఎలా అవుతాడు? తర్వాత ఇప్పుడు ఈయన అన్నమాటే మేం కాదు, అసలు ఆయన ఎందులోనో చేర్చకండి అని అన్నమాట నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా. చేర్చొద్దు బాబు అని చెప్తున్నా, సపరేట్గా మీరు పెట్టుకోండి అని చెప్తున్నా, మా మీద ఎందుకు దులుపుతారని చెప్తున్నా. నేను ఇప్పటి వరకు అడుగుతుంది దర్శనం, మీకు జరిగి ఉండొచ్చు దర్శనం, కానీ మీరు బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఆ దర్శనాన్ని మీరు ప్రూవ్ చేయాలి. మీకేంటి శాస్త్ర ప్రమాణం? మీరు చెప్తున్న ఏ బుక్స్ కూడా శాస్త్ర ప్రమాణాలు కావు. లేదా ఆ ప్రమాణాల్లో ఒక మహమ్మదీయ వ్యక్తి పలానా దేవుడు అవుతాడని నాకు ఏ గ్రంథంలో రాసింది? ఈయన చెప్తున్న వేదాల్లో రాసిందా, ఉపనిషత్తుల్లో రాసిందా, బ్రహ్మసూత్రాల్లో రాసిందా, భగవద్గీతలో రాసిందా, పురాణాల్లో రాసిందా? మహమ్మదీయుడు అంటే మ్లేచ్చుడు. మ్లేచ్చుడు అంటే ఎవరు? నాకన్నా బాగా స్పష్టంగా ఈయనకే తెలుసు. సో ఆన్సర్ నాకు కావాలి. ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహమ్మదీయుడు అని చెప్తున్నారు, కాదని నేను క్లియర్గా చెప్పారు. అసలు దాని గురించి బయట రాలేకపోతున్నారు. మతం కాదని ఎలా చెప్తారు? ఎందుకంటే ఆయన ఎక్కడ పుట్టారు అనే దాని మీద నిజంగా కూడా ఎవరికి తెలియదు. యుక్త వయసులో ఆయనకి ఇంకొక మాట యాడ్ చేస్తానండి. నేను ఒక్క మాట యాడ్ చేస్తాను. ఆయన చెప్పని ఇంకొక మాట కూడా చెప్తా. ఆయన సమాధి కూడా మహమ్మదీయ పద్ధతిలోనే చేశారు, అది ఆయన చెప్పలే. పుట్టుక సంగతి మనకు తెలియదు. అల్లా మాలిక్ ఏకే అన్న ఒక ముక్క సరిపోద్ది. ఆయన సమాధి, ఆయన చనిపోయిన తర్వాత బొండ పెట్టారు తప్ప మనలాగేమి కాల్చలే. హిందూ సాంప్రదాయం ప్రకారం కాల్చలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందాక వారు మాట్లాడుతూ అల్లా గురించి ఒక డెఫినేషన్ ఇస్తూ సర్వాంతర్యామిత్వం అక్కడ ఉండదు అని చెప్పారు, ఆయన ఒప్పుకున్నారు. అందుకోసం అది కాదని చెప్తున్నాం. సాయిబాబా వాడిన అల్లా సర్వాంతర్యామి కాబట్టి ఉపనిషత్తుల్లో చెప్పింది చెప్పారు, నేను చెప్పింది ఆయన రిపీట్ చేస్తున్నారు. కరెక్ట్, అది ఇస్లాంలో చెప్పింది కాదు, నేను చెప్పేది అదే కదా. సో దట్ ఈస్ క్లోజ్, కేస్ క్లోజ్. నెంబర్ 2, మా మీద రుద్దుతున్నారు అన్నారు. 1 by 1 వస్తాం, 3 పాయింట్లు ఉంటాయి.
ఒకటేమో వారు చెప్పిందేగా అల్లా సర్వాంతర్యం కాదన్నారు. కాబట్టి అందులోనే నేను చెప్తుంది కూడా బాబా చెప్పేది కూడా సర్వాంతర్యామి. కాబట్టి అది ఉపనిషత్ సెట్ అవుతుంది కానీ అటు ఇస్లాం సెట్ కాదు. ఇదే చాప్టర్. రెండవది మా మీద రుద్దుతున్నారు అన్నారు. ఎవరి మీద ఎవరు రుద్దారండి అసలు? ఎందుకు రుద్దుతారు? మీరు ఎందుకు రుద్దించుకుంటారు? తప్పు కదా మాట. అంటే మీ మెడ మీద కత్తి పెట్టి తీసుకొచ్చి సాయిబాబా తీసుకొచ్చి ఆడ పెట్టారా? తప్పు మాట. వీళ్ళు డబ్బులు పెట్టి లక్షలు పోసి ఒక గుడి కట్టాలంటే 5 లక్షలు కనీసం 10 లక్షలు ఎంత చిన్న గుడి అయినా సరే తీసుకొచ్చి పెట్టుకొని భజనలు పూజలు చేసి ఆనందపడుతూ ఇప్పుడు వీళ్ళు మెలుకొని వచ్చేసి మా మీద రుద్దారు ఎవరి మీద ఎవరు రుద్దరండి. గుర్తుపెట్టుకోండి. సాయిబాబా సిద్ధాంతం ప్రకారం నాకు కంప్లీట్ అయింది. సాయిబాబా సిద్ధాంతం ప్రకారం తోటి జీవినే బాధ పెట్టదురా నాయన అంటుంటే పోయి ఒక దేవాలయం ఫోర్స్ఫుల్గా పోయి తీసుకొచ్చి అక్కడ పెట్టి వృద్ధి దాని మీద చేస్తారా? చాలా అసంబద్ధంగా ఉందండి. అది ఎవరు చేయరు. అది చేస్తే కేసు అవుతుంది. ఇప్పుడు నా ఇష్టం వచ్చిన నేను గౌరవ సాయిబాబా విగ్రహం తీసుకుని భుజాలు వేసుకుని పోయి ఏదో గుళ్ళ గౌరవ పెట్టేసి వస్తే ఊరుకుంటానండి? మీనింగ్లెస్ అసలు. ఆ స్టేట్మెంట్ అసలు అర్థరహితమైనటువంటి మాట అది. ఇంకోటి ఏంటి లాస్ట్ అంటే మీరు చెప్పండి ఇంకేంటి. ఆయన చెప్పారు కదా, మీరు చెప్పిన దానికి కౌంటర్ నేను ఇచ్చానండి. ఎవరు వృద్ధింది కాదు పాయింట్ నెంబర్ 1. రెండోది మీరే ఇస్లాంలో ఉన్న దేవుడు సర్వాంతర్యమి కాదంటే అక్కడ ఎగిరిపోయింది. సాయిబాబా చెప్పి సర్వాంతర్యమి కాబట్టి అది సనాతన ధర్మానికి సంబంధించింది. రెండోది మూడోది సాయిబాబా ముస్లిం అన్నారు. ముస్లిం అన్నదానికే చెప్పాను నేను. మీరు ముస్లిం అని చెప్పేదానికి 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటి ఆయన సమాజం అంతవరకే. వీళ్ళు పుస్తకం చదవాలి పూర్తిగా, అది వచ్చిన ప్రాబ్లం. ఇంకోటి మాట్లాడితే ఏమంటున్నారంటే ఏమిటని మీరు చెప్పింది సబ్కా మాలిక్ అల్లానా. అసలు ఆ పదం ఎట్లా లేదు సచరిత్రలో. మీకు ఆ పదం కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు సార్. ఏం చెప్పను మీకు. దాన్ని బట్టి మీకు సాయిబాబా మీద అసలు అవగాహనే లేదని నాకు క్లియర్గా అర్థమవుతుంది. సబ్కా మాలిక్ ఏక్ అనేది ఒక్క చోట కూడా సాయి సచరిత్రలో మీకు కనిపించదు. ఏదో పెద్ద కన్ఫ్యూజన్. వాడు చెప్పాను వీడు చెప్పాను వాడు చెప్పాడు ఊరికి మాట్లాడుకోవడం తప్ప అథారిటీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎప్పుడన్నా డిస్కషన్కి వచ్చేటప్పుడు దేని గురించి మాట్లాడేటప్పుడు మనం ఉదాహరణ విమర్శిస్తున్నాం అంటే మనకి ఎంత క్లారిటీ ఉండాలి. సాయి సచరిత్ర మొత్తం మీద సబ్కా మాలిక్ ఏక్ అనే పదం ఒక్కసారి చూపించండి. లేదు. ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఇవన్నీ? ఆయన చెప్పింది ఒక్కటే ఒక ముక్క అల్లాహి మాలిక్ అని చెప్పారు ఆయన. అల్లా అంటే క్లారిటీ ఇచ్చే ఈశ్వరుడు అని చెప్పి ఇంకా క్వశ్చన్ ఏమని చెప్పండి సార్. కాబట్టి మన సచ్చరిత్ర గట్టిగా చదవాలి. మీరు చదవలేదని ఇంకో ప్రూఫ్ చెప్తున్నా. సాయిబాబా సమాజ్ చేసిన విషయం చెప్పారా? దాని తర్వాత చదివిన కర్మకాండ అంతా సచ్చరిత్రలో ఉంది. చదవరు. ఉపాసనీ బాబా కాశీ వెళ్ళి సాయిబాబాకి అంత్యక్రియలన్నీ అక్కడ తర్వాత చేసే ఉంటాయి కదండి. తర్వాత భాట్ అనేటువంటి భక్తుడు సనాతన ధర్మం ప్రకారం 13 రోజులు చేస్తారు కదా, సబండీకరణ చేస్తారు కదా, అన్ని శాస్త్రోక్తంగా జరిగినాయి. అంతేకాదు నేటికి సాయిబాబాకి సంవత్సరికం పెడతారు. తెలీదు. ఏదో మనం మాట్లాడేస్తాం, ద్వేషం పెట్టుకున్నాం. ఏమిటి ఆయన చేసినటువంటి నష్టం? ఏమిటి సమాజానికి సాయిబాబా చేసిన ద్రోహం? అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా బ్రతకమని చెప్పడమా? సనాతన ధర్మం అంటున్నాం. సనాతన ధర్మానికి వెన్నుముకేంటి చెప్పమనండి. దేన్ని బేస్ చేసుకోవాలంటే చెప్పమని సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మానికి వెన్నుముక సాయిబాబా. సాయిబాబా పూర్తి సిద్ధాంతం, ఆయన జీవితాంతం సనాతనం అంటే సత్యానికి పట్టుకొని ఉందండి, మతానికి పట్టుకొని లేదది. చాలా పొరపాటు పడుతున్నారు. సనాతనం అనేది 2 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంది. అది చాలా మంది ఇప్పుడు తెలియదు. అసలు సనాతన ధర్మం అంటే మన సనాతన ధర్మం మన సనాతన ధర్మం అంటే గుళ్ళు గోపురాలు అనుకుంటున్నాం. గుళ్ళు గోపురాలు సనాతన ధర్మంలో ఒక చిన్న పార్ట్ అండి. ఇంకా మాట్లాడితే శాస్త్రం అంటున్నాం. చెప్పండి భక్తికి ఏం శాస్త్రం ఉందో, చెప్పండి జ్ఞానానికి ఏం శాస్త్రం ఉందో. శాస్త్రం అని పట్టుకున్నా. నాకు చాలా గౌరవం శాస్త్రం అంటే. నేను రుద్రం చెప్పుకున్న వాడిని. శాస్త్రాన్ని చాలా గౌరవిస్తా, గురువులను గౌరవిస్తా. సత్యానికి విఘాతం కలిగితే మాత్రం సమస్య లేదు. శాస్త్రం అంటున్నానే, ఈ శాస్త్రం పట్టుకుని తరించిన వాళ్ళ పేర్లు మనకు చెప్పనండి. శాస్త్రం లేకుండా భక్తికి ఏ శాస్త్రం ఉండదు. భక్తి ఇస్ అన్ ఎమోషన్. ఏ శాస్త్రం ఉంటుంది సార్ భక్తికి? జ్ఞానానికి ఏ శాస్త్రం ఉంటుంది చెప్పండి. జ్ఞానం అనేది విద్వత్ అండి. అసలు భగవంతుడు అంటేనే మనకు తెలియదు. మన ఊరికి సనాతన ధర్మం మాట్లాడుతున్నామే కానీ. కాబట్టి అన్ని శాస్త్రంతో కాదండి. ఒక విధి విధానాన్ని ఫాలో అవ్వాలన్నప్పుడు, ఒక దేవాలయాన్ని కట్టాలన్నప్పుడు దానికి ఆగమ శాస్త్రం ఉంటుంది అంతే. అంతేగాని ప్రేమకు శాస్త్రం ఉంటుందా? భక్తి ప్రేమ కాదా? ఏ శాస్త్రం చదివాడు గోపికను? ఏ శాస్త్రం చదివాడు మన ప్రహ్లాదుడు? ఏ శాస్త్రం చదివాడు తుకారాం, నామదేవ్, జానాబాయ్, ముక్తాబాయ్,
కొన్ని వందల వేల పేర్లు చెప్పగలను తరించిపోయిన వాడు. మన శాస్త్రాలు పెట్టుకొని తరించిన వాడు అక్కడి నుంచి పేరు చెప్పండి. ఇది మనకి మార్గం చూపించకపోగా కొట్టుకునే దానికి ఎక్కువ ఉపయోగపడతా ఉంది. అదా మన శాస్త్రం యొక్క ఫలితం. కాబట్టి శాస్త్రాన్ని మేము గౌరవిస్తాం. శాస్త్రంలో చెప్పిన కర్మకాండని యజ్ఞయాగాలను మేము గౌరవిస్తాం. బాబా చెప్పింది ఏంటంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించునన్నా దేన్ని అగౌరవపరచకు. అలాంటి సాయిబాబా భక్తులు ఎవరన్నా బాధ పెట్టాలని తీసుకెళ్ళి పెట్టరండి. అసలు ఒకటి బాధ పెడుతున్నారంటే తనకి నష్టమైన ఆ పని చేయొద్దంటారు సాయిబాబా. అలాగే రుద్దటం ఏంటండి? ఎవరు రుద్దుతారండి? ఎవరికి ఏం అవసరం రుద్దాల్సిన అవసరం? రుద్దుతుంటే మీరెందుకు రుద్దించుకుంటున్నారు? నిజంగా నేను అడుగుతున్నా. ఎవరు రుద్దరు? ఎవరికి అవసరం ఉంది? దానివల్ల ఏంటి ప్రయోజనం చెప్పండి. ఇక్కడ ధర్మానికి వెన్నెముక సాయిబాబా అన్నారు. మీరు దీంతో అంటే ఇక్కడ క్వశ్చన్స్ చాలా ఎక్కువ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. వాటికి ఆన్సర్ ఇవ్వడం కష్టం అవుతుంది. తక్కువలో మాట్లాడితే మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడొచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను వేసిన క్వశ్చన్ ఏంటి అంటే అల్లా సర్వాంతర్యామి కాదు కనుక కొట్టేయచ్చు. ఎందుకు సాయిబాబా అల్లా సర్వాంతర్యామి అన్నారు కనుక పోయింది అని. నేను చెప్పింది ఏంటంటే అల్లా సర్వాంతర్యామి కాదు అని నేను చెప్పా. ఎలా చెప్పాను? రుజువులతో చెప్పాను. కానీ ఖురాన్ చెప్తుంది సర్వాంతర్యామని. నేను వస్తున్నా అక్కడికి వస్తున్నా, నన్ను చెప్పనియండి. సో నా పాయింట్ ఏంటంటే సాయిబాబా కూడా ఖురాన్లో ఉన్న ఆ అల్లా గురించి మాట్లాడి ఖురాన్ ఏం చెప్పిందో దాన్నే చెప్పారు. కాదు అంటారా? ఉండండి, మీరు ఆ టైం లేరు, నేను ఆ టైంలో లేను. మనం మాట్లాడదాం దీన్ని బట్టి. ఒక నిమిషం ఆగండి. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అల్లా అని ఆయన ఖురాన్లో ఉన్న ఆయన కాకపోతే మరి ఈయనేం అరేబియాలో పుట్టలేదు, అరబిక్ ఈయనకి రాదు. మరి ఈయన ఎలా అసలు ఎవరు ఈ అల్లా? ఎక్కడ వాడుకలో ఉన్నారు? ఏ దేవుడు? లేదా ఇంకేదైనా కొత్త పదం కొని వాడితే మీకేమైనా ఆయన కల్లో కనిపించి చెప్పారా? అసలు ఈ అల్లా అనేవారు ఎవరు అనేది మీరు దేని ప్రకారం తీసుకొచ్చి నాకు ప్రూఫ్ చూపించాలి. ఒకవేళ నాకు తెలిసిన అల్లా, ప్రపంచానికి తెలిసిన అల్లా ఖురాన్లో ఉన్న అల్లానే, ఆ అల్లా కాదు అంటే ఎలానో మీరు నిరూపించాలి. ఆయన కాకపోతే ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే మిమ్మల్ని ఎవరండి రుద్దుతున్నారు అన్నారు. రుద్దించుకోవడం నాకు ఇష్టం లేకే నేను ఇక్కడికి వచ్చా ఈరోజు. ఎందుకు నేను ఆ మాట అన్నాను అంటే ఎవరిని రుద్దలేరండి. ఎందుకండి? మల్టీప్లెక్స్లు కడుతున్నారు. 10 మల్టీప్లెక్స్లు కడితే మధ్యలో సాయిబాబా కడుతున్నారు. మల్టీప్లెక్స్ అంటే ఏంటి? అన్ని రకాల దేవుళ్ళు ఉండే, ఇప్పుడు 4 సినిమాలు ఆడితే చూసారు, అలాగే 9 దేవుళ్ళు, ఆ మధ్యలో సాయిబాబా. ఎందుకు సాయిబాబా? ఈ సాయిబాబాని పెడితే మైనారిటీ కేటగిరీలోకి వస్తుంది కనుక అక్కడ హుండీ పెట్టనీరు. అంటే హుండీ డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళదు కనుక సాయిబాబా ఉండాలి. ప్లస్ సాయిబాబాకి ఎక్కువ కలెక్షన్ వస్తుంది, ఆల్ టైమ్ కలెక్షన్. రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలాగా సాయిబాబాని పెడితే ఎక్కువ కలెక్షన్ వస్తుంది. అది ప్లస్ గవర్నమెంట్ పట్టుకెళ్ళదు, ఎండోమెంట్ తీసుకోదు కనుక. 2 విషయాలు. మూడో విషయం, రుద్దడం అంటే ఏంటి? సాయిబాబా కింద ఏంటది శివుడు విగ్రహం పెట్టడం, గణేశుని విగ్రహం పెట్టడం, ఇవి మనం చూస్తూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం, మన కళ్ళకు కనబడుతూనే ఉంది. అది రుద్దుడు. నువ్వు చెయ్యబ్బా. సాయిబాబాని ఎవరొద్దన్నారు? నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సాయి గాయత్రి మంత్రం ఏంటి? మీ సాయిబాబాకి ఏదో మంత్రం మీరు పెట్టుకోవచ్చు కదా, మీకు నచ్చినట్టు అరబిక్లోనే పెట్టుకోండి. వద్దన్నామా మేము? తెలుగులో పెట్టుకోండి, ఇంగ్లీష్లో పెట్టుకోండి, మీరు కొత్త భాష సృష్టించుకోండి. ఎవడొద్దన్నాడు? మీకు ఇంకేం దొరకలేదా? మా మాతాలు గాయత్రి మంత్రాన్ని మీరు ఎందుకు తీసుకెళ్లారు? నేను ఇంకోటి ఏం చెప్తానంటే మతం మారిన వాళ్ళ దగ్గర కనిపించే ప్రాబ్లం ఏంటి తెలుసా అండి? శాస్త్రాలు ఎందుకు పనికి వస్తాయండి? కొట్టుకోవడానికి ఇప్పుడు చేస్తున్నాయన్న మాటని వాడారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గట్టిగా మనం 2 నిమిషాలు కానీ గట్టిగా చర్చ చేస్తే అసలు మీ హిందూ గ్రంథాలు ఏంటి మా సాయిబాబా అంటారు. ఎందుకు వస్తుందంటే ఒక కల్ట్ దగ్గర. ఇప్పుడు మీరు అన్న మాటకి నేను చెప్తున్నానండి. మీరు అనే మాట ఏంటంటే అసలు శాస్త్రాలు ఉండండి. మీరు అన్న మాటకి నేను ఆన్సర్ ఇస్తున్నాను. శాస్త్రాలు ఎందుకు కొట్టుకోవడానికే పనికి వస్తున్నాయి మీరు రికార్డెడ్ అండి అని అన్నారు ఆ మాట. అంటే నేనేమంటున్నాను, ఈరోజు శాస్త్రాలు మేము ఆచరిస్తున్నాం. శాస్త్రమే ప్రతి ఒక్క మతానికి ఒక దైవ గ్రంథం ఉంటుంది. మనకి ఎక్కువ దైవ గ్రంథాలు ఉన్నాయి. ఒక క్రిస్టియన్ బైబిల్, ఒక ఇస్లాం, ఒక ఖురాన్, దాన్ని దాటి బయటికి ఎవడు మాట్లాడు. సాయిబాబా కూడా ఆ అర్హత లేదు, ఆయన చెప్పుకున్నాడు కూడా. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మనకి ఏంటి, ఇప్పుడు మనం విశ్వాసానికి మనం అంతా కూడా ఒక అంటే నియమబద్ధులమై ఉన్న ఆ విశ్వాసానికి మూలం ఏంటి? శాస్త్రాలు. ఈ శాస్త్రాలు అనేవి ఎక్కడి నుంచి? వేదం దగ్గర నుంచి అలా తీసుకుంటూ వస్తే మనకి ఏంటది ఆ తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి, లేకపోతే ఇది ఒక పెద్ద పురాణాల వరకు ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ శాస్త్రాలే. ఈ శాస్త్రాలు తీసుకొచ్చి మూలపట్టు మీరు సాయిబాబా అంటే ఎలా సాయిబాబా అవుతారు? ఎక్కడ రాసుంది? ఒక మహమ్మదీయుడు ఒక హిందువుని ఎలా చూస్తాడో మీకు తెలుసు. విగ్రహారాధనే వద్దు అంటాడు. తర్వాత ఈయన ఒక మంచి మాట చెప్పారు. కొన్ని గుళ్ళు బాగు చేయించారు, కొన్ని బళ్ళు బాగు చేయించారు, లేకపోతే ఇంకేదో బాగు చేయించారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ఇట్.
మంచిదే. సాయిబాబా చెడ్డవాడు అనేది అసలు ఇక్కడ మనకి చర్చే కాదు. ఆయన దేవుడా కాదా అంటే విగ్రహాలు బాగా చేస్తే మనం ఓకే మనం దేవుడు అని ఎలా? నాకు 100 మంది తెలుసు, నేనే బాగా చేయించాను, ఇద్దరు దేవుడు అంటారా? ఇంకొకటి ఏంటి, ఎంతమంది భక్తులండి, ఆ భక్తులందరినీ చూసుకుంటే వీళ్ళందరినీ ఎక్కడ పట్టుకెళ్ళాలి? ఈ బేస్ మీద చూసుకుంటే ప్రపంచంలో క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మరి ఇద్దరం కట్టకట్టుకుని వెళ్ళిపోదామండి క్రైస్తవులకి మీరు అన్న మాటకి. అంటే అక్కర్లేదు, అక్కర్లే. ఇక్కడ మీరేం చెప్తున్నారు, భక్తులు చూసి మీరు మారిపోండి అంటున్నారు. అదెలా అండి? అంతకన్నా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు క్రైస్తవంలో. వాళ్ళు ఇంతకన్నా టెస్టిమోనీలు అంటారు. అసలు మనం యూట్యూబ్ చూసినా టీవీ చూసినా నేను ఇలా ఉన్నాను, మా బాబుకి 4 కాళ్ళు వచ్చాయి, నాకు 40 కళ్ళు వచ్చాయి, ఇదంతా కూడా మా పాస్టర్ మహిమ, మా యేసు మహిమ అంటున్నారు. ఏంటి దానికి ఏంటి ప్రూఫ్? వాళ్ళ విశ్వాసం, వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు సాయి భక్తులు కూడా అలానే తయారయ్యారు. ఇదిగో ఇదంతా నాకు నా దర్శనం అయింది, నాకు ఇది జరిగింది, సాయిబాబా వల్లే జరిగింది అంటే మాకు జరిగింది. కొన్ని 100 సచ్చరిత్రలు రాస్తారు, 100 కాకపోతే 1000 కోట్లు రాసుకోండి. మేమని వద్దన్నాం ఏంటా? మేమెందుకు వద్దంటాం? రాసుకోండి, మీ ఇష్టం, అది మీకు ఇచ్చింది ఆ హక్కు. తర్వాత ఇంకొక మాట, సాయి సచ్చరిత్రలో సబ్కా మాలిక్ ఏక్ హై అనేది లేదు అన్నారు. ఎస్, మనకిప్పుడు వేదాలు ఒక్కటే కాదు, పురాణాలు అలా ఎలా ఉన్నాయో మన తెలుగు వాళ్ళకి ఎక్కిరాల భరద్వాజ అని ఆయన సాయి లీలామృతం అని రాశారు, అందులో ఉందా మొక్క? తీసుకోరు. మీరు తీసుకుంటారో లేదో నాకు తెలియదు, మన తెలుగు వాళ్ళు తీసుకుంటున్నారు. మీకు నాకు చర్చ కాదు, సాయి భక్తులతో చర్చ. వాళ్ళందరూ కూడా ఎక్కిరాల భరద్వాజ గారు ఎక్కించిందండి ఇదంతా. ఆయన ఎక్కాడు, తర్వాత అంటే మన తెలుగు వాళ్ళందరిని ఎక్కించాడు. సో ఆయన తీసుకొచ్చింది. మీకు నాకు కాదు ఇక్కడ చర్చ. మీరు భక్తుడే, నేను కాదు. బట్ ఇది కాదు, ప్రజలు నిర్ణయించాలి. తెలుగు స్టేట్స్కి వచ్చింది అలా. సాయిబాబా అనే ఆయన మహారాష్ట్రలో ఉండే ఆయన. వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు అన్న వాళ్ళకి ఆచారం అది. సాయిబాబా అనేది నా చిన్నప్పుడు నాకు సాయిబాబా ఎవరో తెలియదండి. నేను ఏమనుకునేవాడిని అంటే అలా పట్టుకుంటే మొహరా సినిమా చూసాను అక్షయ్ కుమార్ది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్ అలా కట్టుకుంటే ఇద్దరు ఒకరేమో అనుకున్నా. అంటే చిన్నప్పుడు నాకు తెలియదు ఆ విషయం. తర్వాత జస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా ప్రతి దగ్గర కూడా. రాముల వారి గుడి ఉండేది, ఇప్పుడు అది సాయిబాబా ఇది అయిపోయింది. అంతే, ముందేది ఎక్కడ లేదు. బహుశా మహారాష్ట్రలో ఉండుండొచ్చేమో. నేను సాయిబాబాకి నాకు తెలీదు, వెళ్ళాను. నా మీద ఇద్దరేమో ఏవో ఇంత నెమలివి పెట్టుకుని టక కొట్టారు. దూపం వేసాడు ఒకడు, టోపీ పెట్టుకున్నాడు ఒకడు, లుంగి పెట్టుకున్నాడు ఒకడు, పంతుల్లో లేడు. ఇది గోళ అనుకున్నా. ఇదేంటి వీళ్ళు ముస్లింలు ఎక్కడ ఉన్నారేంటి అనుకున్నా. చూస్తే పెద్ద సమాధి కనబడింది. ఏంటబ్బా అనుకున్నా. అంటే నేను ఎందులోకి వచ్చాను? గుడిలో సమాధి ఏంటి అసలు? మహమ్మదీయులతో తప్ప ఎక్కడ అలాంటివి ఉండవు. ఇప్పుడు ఈయన చెప్పారు వాళ్ళు అది చేశారు ఇది చేశారు. ఎవరికైనా చేయొచ్చు, వాళ్ళు పిండం పెట్టచ్చు, వీళ్ళేమో అక్కడ సంవత్సరికం చేయొచ్చు. అయితే దేవుడు అయిపోతాడా? దేవుడు ఎవరు కదా. పిండం పెట్టినంత మాత్రం అంటే నేను మా నాన్నకి పిండం పెట్టాను, మా నాన్నకి సంవత్సరం చేస్తున్నాను, మరి మా నాన్నని పూజించుకుంటారా మీరు? పాటించలేదన్నారు కాబట్టి చెప్పిన విషయం. రెండోది నేను చెప్తున్నది ఏంటి అంటే ఒకటే పాయింట్ అండి. ఈరోజు సాయి షిరిడి ట్రస్ట్ అనేది ఫస్ట్ ఎవరో ఒక ఆయన ముస్లిం ఉండేవారు. ఆయన కేసు కూడా వేశారు. ఆ కేసుని కొట్టేసిన తర్వాత ఫస్ట్ ఆయన ఉండేవాడు, ఆయన స్థాపించాడు అది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరో తీసుకున్నారు అదంతా. అయితే నా పాయింట్ ఏంటంటే మీరు ఒకటి ఒప్పుకున్నారు, సబ్కా మాలిక్ అల్లా హై, దట్ ఈస్ ద ఓన్లీ, దట్ ఈస్ ద అల్లా మాలిక్. అసలు మనకి అల్లా మాలిక్ ఏంటండి? అసలు మనకి అల్లా ఏంటి? ఎవరు అల్లా? మనకేంటి సంబంధం? హిందువులకి అల్లాతో ఏంటి సంబంధం? కాదండి, భాస్కరుడు అంటే సూర్యుడు అండి. భాస్కరుడు అంటే సూర్యుడు. ఓకే, అయితే ఇప్పుడు నేను సూర్యుడిని కదా అని చెప్పి నాకు మొత్తం ఆ సూర్యుడి తాలూకు అన్నీ కూడా నాకు ఉంటాయంటే మీరు నమ్ముతారా? పేరు వేరు, లక్షణాలు వేరు. నేను అదే చెప్తున్నా. అల్లా అంటే కాదని మీరు అంటున్నారు. మీకు ఎవరు చెప్పారు? మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒక మాట సార్, సచ్చరిత్రలో ఉందని నాకు తెలుసు. అల్లా ఎవరంటున్నా? అదే ఈశ్వరుడు అని చెప్తారా? ఎవరా ఈశ్వరుడు? అదే ఎవరు? మీరైతే హిందువులు కదా. ఉండండి ఒక మాట, హిందువులను ఎందుకు పెట్టారండి? ఇప్పుడు ఖురాన్లో కూడా అల్లా ఉన్నాడు, సర్వాంతర్యామి ఉందని నేనే చెప్తున్నా. యెహోవా కూడా సర్వాంతర్యామి అని వాళ్ళు చెప్తున్నారు. సర్వాంతర్యామితో వాళ్ళు ఇవన్నీ పడగొడతారండి. ఒక మాట అండి, సర్వాంతర్యం వాళ్ళు ఏం చేశారో సెకండరీ. అది అదేమిటి? వాళ్ళు ఏమన్నా గ్రంథం ఏం చెప్పిందా అనేది పాయింట్. గ్రంథం గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం చెప్పారు అనేది కాదు. మరి వాళ్ళు కూడా చెప్పారు. ఈ అల్లా ఎక్కడి నుంచి, సాయిబాబా చెప్పిన అల్లా ఎక్కడి నుండి తీసుకున్నాడు అనేది నా పాయింట్. ఉపనిషత్తులో అల్లా అని ఉందా? మహమ్మదీయుడని ఉందా? మహమ్మదీ ఆచారాలు పాటించినట్టుందా? లక్షణాలు అంట. లక్షణాలు అందరిలో ఆల్రెడీ మీకు చెప్పానండి. 10 లక్షణాల్లో మీరు మీ నాన్న మా నాన్నకి 10 లక్షణాలు కలిస్తేనే, 10కి 10 కలిస్తేనే అప్పుడు కరెక్ట్ అన్నట్టు. 1-2 లక్షణాలు మీరు ఎలా తీసేసుకుంటారు? అంటే మీకు నచ్చినట్టు తీసేసుకుంటారా? చూపించండి. బాగుంది, ఇప్పుడు చూపించండి. ఉపనిషత్తు ప్రకారం భగవంతుడికి 4 ప్రధాన లక్షణాలు కనిపిస్తాయండి. మొట్టమొదటి లక్షణం అంటే సర్వాంతర్యామిత్వం, అంతా తానై ఉండాలి.
అది సాయి సచ్చరిత్రలో సాయిబాబా అంతా తానై ఉన్నాను అనేటువంటి సందర్భాలు కొన్ని వందలు కనిపిస్తాయి. రెండవది, అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా సాయిబాబా సర్వాంతర్యం కాకపోతే ఇంతమంది భక్తులు ఇన్ని రకాలుగా రక్షించుకుంటా పోయేటువంటి వాళ్ళు కాదు. మనకు 10,000 రూపాయలు లాగా ఏం పని చేయం మనం. అక్కడ సర్వాంతర్యామని క్లిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంది. అప్పుడు భౌతిక దేహంతో ఉన్నా కూడా నేను దేహాతీతులని సాయిబాబా సచ్చరిత్రలు చెప్పారు. నువ్వు చూస్తున్న ఈ 3.5 శరీరమే దేవుడు అనుకుంటే నువ్వు నా గురించి తెలుసుకోనట్లేరా అని చెప్పారు సాయిబాబా. సో దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు చూసేదంతా కలిపినేనని చెప్పారు సాయిబాబా. ఇంత అద్భుతంగా ఎక్కడ చెప్తారు. కాబట్టి అక్కడ సాయిబాబా సర్వాంతర్యామి అని ఒకటి తెలుస్తూ ఉంది. సర్వాంతర్యామి అయితే సరిపోతుందా అంటే సరిపోదు. ఇప్పుడు మనకి ఈ స్పేస్ కూడా సర్వాంతర్యామి సరిపోదు. అది సర్వాంతర్యామితో పాటు సర్వజ్ఞత్వం కూడా ఉండాలి, తెలిసి ఉండాలి. అది తెలియకపోతే సాయిబాబా ఆనాడు కానివ్వండి ఈనాడు కానీ ఏనాడైనా సరే భక్తులు రక్షించే ప్రశ్నే లేదు. రక్షించకుండా ఒకడు కూడా పోడు. మనం ఎన్ని చెప్పినా సరే ఉపయోగం లేకుండా ఎవడు పోడు. అసలు సర్వాంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం అంటే తాను అనుకుంటే ఏదైనా చేయగలరు. అప్పుడు మనం అనవచ్చు ఈ సముద్రం అంతా పెట్రోల్ చేయడం పిచ్చి పిచ్చి ఇవి మాటలు కాదు. మనం చెప్పినవి చేయటం కాదు, ఆయన అనుకున్నవి చేయటం. అట్లయితే భగవంతుడు ఇలా ఎందుకు సృష్టించాడు ఇవన్నీ వస్తాయి. అవి కాదు. తాను ఏది సంకల్పిస్తే అది చేయగలిగినటువంటి సర్వసామర్థ్యం ఉన్నటువంటి వారు సాయిబాబా. అటువంటివి చాలా ప్రకృతి మీద ఆధిపత్యం ఇవన్నీ కూడా చూపించారు. 4వది మృత్యువుపై ఆధిపత్యం. మృత్యువుపై ఆధిపత్యం ఉండాలి. మృత్యువుపై ఆధిపత్యం ఉన్నట్టుగా మనకి బాబా భౌతిక దేహంతో ఉండంగా కూడా మనకు ఒక సందర్భంలో చూపిస్తారు. 72 గంటల సమాధి, డాక్టర్స్ రావటం, వెరిఫై చేసి బాడీలో ఉండవలసిన శరీరానికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవని, ప్రాణం పోయిందని చెప్పి, అలాగే చనిపోయిన లక్షణాలు లేవని చెప్పడం, సాయిబాబా లేచి అలా వచ్చి కనిపించి మాయమవటం కాదండి. దాని తర్వాత సుమారుగా 30 సంవత్సరాల పైన భక్తుల మధ్య నడయారు. ఇప్పుడు అనొచ్చు 1918 మహాసమాధి చెందాడు కదా అని. మళ్ళీ నా ప్రశ్న అక్కడికి వస్తుంది సమాధానం. సమాధి చెందింది శరీరం. సాయిబాబా ఆ చంద్ర తారార్క ఉండి భక్తులు రక్షిస్తారు, పరమసత్యం. కాకపోతే ఈ మైనంపాటి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, సాయి భక్తులు కోట్ల మంది ఉండరు, కోట్ల రూపాయలు సాయిబాబాకి దక్షిణగా రావు. వీళ్ళంతా వెరివేధోనేం కాదు, ఊరికే ఎవడో చెప్తే వేసేంత డబ్బులు అండి. నన్ను కూడా చెప్పండి, దేవుడు చెప్పి ఏమని రాస్తారేమో, పుస్తకాలు రాస్తే దేవుడు అయిపోతారండి. సంత మందికి ఒక్కొక్క సవాళ్ళు తెలిసిన అన్నారు. మరి వాళ్ళ దగ్గర ఒక్కొక్క 5 పుస్తకాలు ఉన్నాయి. మరి అది ఏదో మనం మాట్లాడితే సరిపోదు. అట్లా 4 సర్వాంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం, మృత్యుపై ఆధిపత్యం. అంతేనా? కాదు. అన్నిటినీ మించి పరమ వైరాగ్యం. ఈశ్వరుడికి ఏ స్థాయిలో వైరాగ్యం ఉన్నదో సర్వ సామర్థ్యం ఉండి కూడా అంతటి మహావైరాగ్యం కలిగినటువంటి పరమ పురుషుడు సాయిబాబా. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన వాటిలో కొంతమంది చెప్పచ్చు, ఇప్పుడు మా ఇంటికి జ్యోతిష్కుడు ఉన్నాడు అక్కడ ఉందని చెప్పచ్చు, ఏదో పూజ్యమైన జరగచ్చు, అవన్నీ లెక్కలకు రావండి. ఇంత పరమ వైరాగ్యం. ఆ రోజుల్లో సాయిబాబాకు వచ్చే దక్షిణ ఒక గవర్నర్కి నెలకొచ్చే దక్షిణతో ఒక రోజు వచ్చేదానికి. అదే అంటే సాయిబాబా డబ్బులు కలెక్ట్ చేశారా? వెయిట్ ఏ మినిట్ మ్యాన్, యూ హ్యావ్ టు సీ. తొందరపడిపోయి మనం చెప్తే ఎట్లా? సాయంత్రానికి మొత్తం సర్దేసేవాళ్ళు సాయిబాబా. బాబా మహాసమాధి చెందినప్పుడు ఆయన దగ్గర ఉన్నది 6 రూపాయలు. ఏమి వైరాగ్యం అండి అది? పరమ వైరాగ్యం. ఎప్పుడు తనలో తాను రమిస్తున్నటువంటి ఒక భగవత్ స్వరూపం సాయిబాబా. మీరు నేనా నిర్ణయించే సాయిబాబా భగవంతుడా కాదా అని హాస్యాస్పదమైన విషయం. మహాత్ములు తపస్సులైనటువంటి తంబెస్వామి లాంటి వాళ్ళు, అక్కల్ కోట్కర్ మహారాజుకి స్వయం శిష్యుడైనటువంటి ఆనందనాథ్ మహారాజ్, ఎందరెందరో మహానీయులు. అక్కడ దాకా ఎందుకండి, మొన్నటి దాకా మన మధ్య నడయాడైనటువంటి చందోడు రాఘవనాథ శాస్త్రి గారు అంటారు. అంటే కొద్దిగా ఆధ్యాత్మికంగా పరిచయం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. కంచి పరమాచార్య గారితో సమానం వాళ్ళు. వారిని సాయిబాబా మందిరానికి ముహూర్తం పెట్టమంటే వారు అన్నమాట ఏంటంటే, అంతటి మహనీయుడికి ముహూర్తం పెట్టగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది అన్నారు. వాళ్ళు నిర్ణయించాలి కానీ నేను ఇంకొకళ్ళు చెప్పేటువంటి విషయం కాదండి ఇది. మహాత్ములు ఏది చెప్తే దాన్ని అనుసరించడం, సన్మార్గంలో నడవటం అనేటువంటిది భగవద్గీతలో చెప్పినటువంటి విషయమే. అంతేగాని మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయనుకుంటే అత్యంత హాస్యాస్పదమైన విషయం. ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే సాయిబాబాని ఒక కలెక్షన్ కింగ్ అని చేసేశారు. అలాగే పెద్దగా సాయిబాబా విగ్రహాలను పెట్టి వారి పాదాల వద్ద మన హిందూ దేవుళ్లను పెట్టడానికి తప్పుపడుతున్నారు. అలాగే సాయిబాబా గుళ్లలో
మళ్ళీ హిందూ దేవతల విగ్రహాలను పెట్టడం, చిన్న చిన్న గుళ్ళను ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. అలాగే క్రిస్టియన్లు ఎలా ఉన్నారో మీరు కూడా అలాగే తయారవుతున్నారు అంటున్నారు. లేదండి, అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఊరికే కంపేర్ చేస్తే సరిపోదు. క్రిస్టియన్స్ మన దేవతల్ని నిందిస్తారు, సాయి భక్తులు ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ఇంకొకటి, సాయిబాబా దేవాలయంలో వేరే దేవీ దేవతలను పెట్టకూడదని రూల్ ఏం లేదండి. ఇప్పుడు నేను ఈశ్వర భక్తుడిని, ఇంకోటి రామ భక్తులు ఉంటారు, వారికి సాయిబాబా ఇష్టం. సాయిబాబాతో పాటు రాముడిని శివుడిని పెడితే పాపమా, అది దోషమా? అదే కదా సాయిబాబా చేయమని చెప్పింది. నీ దేవీ దేవతలు నీ వంశాచారంలో ఏదొస్తుందని పూజ చేయరా అని చెప్తుంటే ఇవన్నీ తీసుకెళ్ళి కట్టకట్ట పక్కన పారేయాలనా? మీరు చెప్పినట్టు ఎవరు చేయరు కదా, ఎవరి భావం వాళ్ళకు ఉంటుంది, ఎవరి గురువు చెప్పింది వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అయితే వీటన్నిటిలో కూడా ఒకే ఒకటి నేను యాక్సెప్ట్ చేసేది ఏంటంటే, సాయిబాబా దగ్గర మన దేవీ దేవతలు, నాకు కూడా ప్రాణం అండి, ఈశ్వరుడు అంటే ప్రాణం ఇచ్చేస్తా, అందులో ఏం సందేహం లేదు, సెకండ్ థాటే లేదు. ఎవరిస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ పెట్టేటప్పుడు మాత్రం ఇది సాయి భక్తులు కానందరికీ కూడా మీ ద్వారా నేను సవినయంగా మనవి చేస్తున్నా, మిత్రులారా, పెట్టండి, తప్పు లేదు. కానీ అవమానకరంగా పెట్టకూడదు. నా ఉద్దేశం చెప్పమంటారా? ఎవడు కావాలని తీసుకొచ్చి అవమానంగా పెట్టరండి. డబ్బులు పెట్టి శివలింగం కొనుక్కొచ్చి కావాలని పెడతాడా? అది తెలియక అత్యుత్సాహంతో చేసేటువంటి పని. వీళ్ళంతా మహాభక్తులను, శాస్త్రవేత్తలను, వీళ్ళంతా మేధావులు కాదు, సామాన్య మానవులండి. పల్లెటూరులో ఒక గుడి కట్టుకుంటాడు, వాడికి శివయ్య అంటే ఇష్టం, సాయిబాబాని పెట్టుకున్నాడు, శివయ్యని పెట్టుకుంటాడు, వాడు పాపం వాడికి తెలియక పెడతాడు, అంతే. కావాలని చేస్తారండి. తర్వాత ఇందాక చెప్తున్నారు అక్కడెక్కడో నమాజ్ చేయించలేదు, ఏం చేయించలేదు. అది నాకు తెలుసు, అది దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి కాదండి, సైదాబాద్ కాలనీ. ఓకే, సైదాబాద్ కాలనీలో చాలా మంది తప్పు చెప్తున్నారు. సైదాబాద్ కాలనీ జరిగింది, దాని వ్యవహారం మొత్తం నాకు తెలుసు. ఏం జరిగిందో తెలుసా అండి? ఆ రోజున ఆయన ఈ అత్యుత్సాహం బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది సమాజం మీద, మీ మీద, నా మీద, ఇద్దరి మీద ఉంటుంది. వాళ్ళు చేసిన పని ఏంటంటే అన్ని మతాలు సాయిబాబా అన్ని మతాలు సమానం ఎక్కడా చెప్పాల, పిచ్చి మాట అది, సచ్చరిత్ర తెలియని వాడు మాట్లాడే మాట. సాయిబాబా నీ ధర్మాన్ని నువ్వు చేయరా అంటే అన్ని మతాలు సమానం ఎక్కడ చెప్తారండి? అట్టాను ఒకటి మార్చుకుని వస్తే చెప్పపాలనుకుంటారు, అది వేరే విషయం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇతను హిందువుల్ని క్రిస్టియన్స్ తీసుకొచ్చారు, నేను తర్వాత నాకు విషయం మొత్తం అప్డేట్ వచ్చింది. అతను నమాజ్ చదవబోతుంటే ఒక కుర్రవాడు తెలియగల వాడు లేచి, ఏమైనా సాయిబాబా కూడా నమాజ్ జరిపిస్తుంది అని అడ్డుకున్నాడు. మంచి పని చేశాడు, అక్కడ నమాజ్ చదవాల, పాయింట్ టు బి నోటెడ్. ఇది నాకు తెలిసి చరిత్ర మొత్తం మీద ఒకే ఒకసారి జరిగింది, దాన్ని ట్రోల్ చేస్తా ఉన్నాం మనం. తప్పులు మనం చేయమా? మనం అంతా పర్ఫెక్ట్గా ఉన్నామా? ఆలోచించాలండి. పొరపాటుని మనం తప్పు చేసి దీన్ని పెద్ద సినిమా చూపిస్తారా? ఏం చేశారు తెలుసా? అతన్ని ఎవరైతే ఆ ట్రస్ట్ అతను ఉన్నాడో వాడిని కిందకి తీసుకొచ్చి క్షమాపణ చెప్పించి ఈడ్చి బయట పారేశారు. ఆ మందిరాన్ని రావడం వీల్లేదని చెప్పారు, అంత శిక్ష వేశారు. తప్పు లేదు, పడవలసిందే. ఎందుకని? నువ్వు తెలిసినప్పుడే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే, నా ఇంట్లో నా ఇష్టం, సాయిబాబాను కానీ ఈశ్వరుని కానీ నేను ఎప్పుడైతే బయట పెట్టి నేను చేస్తున్నానో అది 10 మందిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వారు చెప్పిన దానికి ఏంటంటే, అవమానకరంగా చేయాలని చేయరు, నువ్వు ఎట్ట చేసినా తెలియదు మిత్రమా, కానీ నేను శివభక్తుని, నాకు సాయిబాబా అంటే ఇష్టం లేదు, నాకు కడుపు మండిపోతుంది, అందులో ఏం సందేహం లేదు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు శివుణ్ణి పెట్టాలనుకున్నావు మిత్రమా, చక్కగా సముచిత స్థానంలో నువ్వు పెట్టాలి. సచ్చరిత్రలో ప్రమాణం ఉంది, ఆంజనేయ స్వామి స్థానంలో సాయిబాబాను కూర్చోమంటే మనం కూర్చోకూడదు అని చెప్పారు సాయిబాబా. ఏమైంది ఇవన్నీ కూడా? అసలు సచ్చరిత్ర ఎంతమంది చదువుతున్నారు? వీళ్ళే కానీ వాళ్ళే కానీ, రెండు పక్కల తప్పులు ఉన్నాయండి. ఒకళ్ళు పరమ పవిత్రంగా ఉన్నారు, నేను చెప్పట్లా. కాబట్టి అవి సంస్కరించవలసినటువంటి సమయం ఆసన్నమైంది, అది చక్కగా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అది మల్టీప్లెక్స్, ఆ పదజాలను నేను వాడినండి. నాకు సంస్కారం ఉంది. మల్టీప్లెక్స్ ఏంటి? మన దేవాలయంలో అమ్మవారిని అయ్యవారిని నలుగురు పెడుతుంది మల్టీప్లెక్సా? తప్పది, గౌరవం కనీసం. తప్పుంటే సరి చేసుకుందాం, కాదంటల్లా. సాయిబాబాని పెట్టాడు, సాయిబాబాని పెడితే నువ్వు ఈశ్వరుని మర్చిపోవాలా? అదే లెక్క. అసలు అట్లా మర్చిపోయి పోతున్నారనే కదా మన ఏడుపంతా. సాయిబాబా భక్తులు సనాతనానికి అనుగుణంగా వీళ్ళందరినీ పెట్టి పూజ చేసి భజనలు చేసి గౌరవించి చేస్తుంటే మనకేం బాధ? ఇదే బయటికి వెళ్ళి నానా తిట్లు తిట్టేవాళ్ళు మనం ఏం చేయనాం, గుళ్ళను పడగొట్టే వాళ్ళు మనం ఏం చేయనాం, రథాన్ని కాల్చేవాడు ఒకటి కాదు, నానా యాగి జరుగుతూ ఉంది. సాయి భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో సాయి భక్తుల్లో కూడా కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయండి. అవేంటంటే ఈ అత్యుత్సాహం. ఇప్పుడు సాయిబాబా ఉంటే నాకు చాలా ఏం అక్కర్లేదు అనేది పూర్తిగా సాయిబాబా తత్వానికి విరుద్ధం. అది నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి సాయిబాబా భక్తులు కూడా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సాయిబాబా తత్వం మనం ఒకటండి, మనం ఎవరో నిర్ణయించడానికి సచ్చరిత్ర ప్రమాణం. సాయిబాబా ప్రతిసారి కొన్ని 100 ఉదాహరణలు చూపిస్తారు. అందుకోసం సచ్చరిత్ర తెచ్చా. బాబా ఏం చెప్పేవారంటే,
ఆయన దగ్గరే ఉండేవాడు మహల్సాపతి బాబాకి పూజ చేసేవాడు కదా, అలా చేయనిచ్చేవారు కాదు. పోయి నువ్వు ఖండోబా దేవాలయంలో పూజ చేసి ఇక్కడికి రా. నాకు బాధేనండి, హిందూ దేవి దేవతల్ని తీసేసి సాయిబాబా చేయమంటే నేను అడుగుతా, సాయిబాబా నాకు ఎందుకు చెప్పావు సాయిబాబా? నాకు ఇష్టం ఈశ్వరుని పూజ చేయకుండా నేను ఉండలేను, నా ప్రాణం. అయితే మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను విడాకులు తీసుకోవాలి ఇక్కడ చేయకూడదా? ఏం ఘోరం జరుగుతూ ఉంది? ప్రేమే కదా, మనమేం దూషించట్లేదు కదా. హిందూ దేవి దేవతలు దూషిస్తున్నారండి, దానికి క్రిస్టియానిటీని వేరే మతంతో ఎట్లా బలుస్తారండి? తప్పు కదా. దీన్ని డివిజన్ చేసి మనం ఎక్కడికి పోతా ఉంటే ఉన్నదో చిన్న ముక్క, ఆ ముక్కలు మొత్తం ఒకటి నుంచి మిగిలిన చెక్క. ఏం సమాధానం, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? నిజంగా ఇక్కడ విఘాతం జరిగితే మీకన్నా వచ్చేది ముందు నేను. హిందూ ధర్మం నా ప్రాణం. హిందూ ధర్మానికి విఘాతం జరిగితే మొట్టమొదటి వచ్చేటువంటి వాడు నేనే. సాయిబాబా నిజంగా ముస్లిం అయితే నేనే వస్తా బయటికి ఫస్ట్. కాదు, అర్థం చేసుకోలేకపోవటం మన దురదృష్టం. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ముమ్మాటికి తెలుసుకోలేకపోతే మన దౌర్భాగ్యం. మహాత్ములు అడగండి, తంబస్వామి కన్నా గొప్పవాళ్ళమా చెప్పండి? చంద్రుడు రాఘవనాథ శాస్త్రి గారి కన్నా గొప్పవాళ్ళ మనం? మన విద్వత్ ఎంత, మన స్థాయి ఎంత, మన స్థితి ఎంత, మన సాధన ఎంత, మనం ఏం తెలుసుకున్నామండి? కేవలం ద్వేషం మనిషిని నాశనం చేస్తుంది. మనకు తెలియపోవడం తప్పులేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా మిత్రులరా, సాయిబాబా ఏ మతానికి సంబంధించిన వారు కాదు. ప్రేమని పంచారు, ప్రేమగా ఉండమని చెప్పారు, ఎవరిని ద్వేషించమనలా. భగవత్ లక్షణాలను కూడా సాయిబాబాలో పుణికి పుచ్చుకొని కనిపిస్తున్నాయి. అసలు ఇంకో విషయం తెలుసా అండి? భగవంతుడికి నిర్వచనం ఏంటి? దైవానికి నిర్వచనం ఏంటి? దివ్యతే ఇది దైవం. ఏది వెలిగిపోతుందో అది దైవం, ఎక్కడ జ్ఞానం ఊడలేసుకుంటుందో అది దైవం. కృష్ణ పరమాత్మ కొండెత్తాడనో లేకపోతే ఇంకో యుద్ధం చేశాడని చేయలేదని అట్లా చాలా మంది చేసినారు. కృష్ణ పరమాత్మను మనం దైవంగా పూజించేది ఎందుకంటే జ్ఞానం వల్ల, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం. అప్పుడు కొండెత్తాడు, అయిపోయింది. దానివల్ల ఇప్పుడు ప్రయోజనం ఏంటండి? ఇప్పుడు పూజ చేయాల్సిన అవసరం ఏంటి? కృష్ణుని ఎప్పటికైనా పూజ చేయవలసిందే. ఎందుకో తెలుసిన? మానవ జాతి ఏ నాటికైనా సరే దివ్య పదాన్ని నడవాలంటే భగవద్గీత శరణ్యం. జ్ఞానాన్ని బట్టి ఉంటుంది తప్ప మరొక దాన్ని బట్టి ఉండదు. అది దైవానికి చేయడం, అంతేగాని మిగతావన్నీ కాదు. ఇక్కడ గారు కాదు, ఒకవైపు సాయిబాబా హిందువా ముస్లిమా అని చర్చ జరుగుతుంటే మీరేంటి శ్రీ సాయిబాబా సత్ బ్రాహ్మణుడు అనే ఒక పుస్తకమే రాశారు. దీని ఉద్దేశం ఏంటండి? మీకేమర్థమైందంటే చెప్పిన తర్వాత, సత్ అంటే నేను ఇంత వివరించిన తర్వాత, సచ్చిత్ ఆనందం అని ఒకటి ఉందండి మనకి. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటిది, శాశ్వతమైనది, ఆది మధ్యాంతము లేనటువంటిది సత్ అంటది. బ్రాహ్మణుడు అంటే చాలా మంది గమనించండి దయచేసి, ఇది కులాలు కాదండి. ఈ కులాలతో మనం మతాలతో చచ్చిపోతా ఉన్నాం. మన భారతదేశంలో ఏ దౌర్భాగ్యం నాకు తెలియదు కానీ ఈ కులం మతంతో మొత్తం అయిపోయే జీవితం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు, బ్రహ్మమునందు సదా చరించువాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బ్రహ్మచారి అంటే అర్థం ఏంటండి? సదా బ్రహ్మమునందు తానే బ్రహ్మమై ఉన్నాడు, వెలిగిపోతున్నాడు, అది అర్థం. ఇంకోటి కూడా మన శాస్త్ర ప్రకారం చూసుకున్నా, భగవద్గీత ప్రకారం చూసుకున్నా, మన ధర్మశాస్త్రం ప్రకారం చూసుకున్నా, జన్మత అందరూ శూద్రులేరా నాయన. నీ యొక్క సంస్కారాన్ని వృద్ధి చేసుకుని గురు సేవ చేసి సద్గ్రంథ పఠనము ద్వారా సాధన సంపత్తి ద్వారా నీవు ఎప్పుడైతే ఒక ఉన్నత స్థాయికి వెళ్తావో, పరాకాష్ఠ స్థితి ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మమునందు చరించుట. సదా బ్రహ్మమునందు రమించువాడు బ్రాహ్మణుడు. అంతేగాని దయచేసి ఇది కులము కాదు. ఇంత చెప్పిన వాడు కులాల గురించి మాట్లాడేంత సంకుచితమైన మనస్తత్వం ఉండదు, కనీసం గమనించగలరు. భాస్కర్ గారు, మైనంపాటి గారి వాదన విన్న తర్వాత సాయిబాబా విషయంలో మీ అభిప్రాయం ఏమైనా మారిందా? మీ స్టాండ్ అది? లేదు, నాకు అసలు చెప్పడానికి చాలా ఉంది. ఈయన చాలా వరుస మీద క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్ళడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. కాస్త కట్ చేసి మాట్లాడితే మనం పిన్ టు పిన్ మాట్లాడవచ్చు. ఇప్పుడు ఇందాక ఆయన అన్నట్టు పరబ్రహ్మ అన్నారు, అల్లా గురించే వచ్చింది. పరబ్రహ్మ అని వేదంలో ఉండగా అల్లా అనే పదం ఎందుకు వాడారనే దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్ రాలే, మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఈయన చెప్పింది అభ్యంతరకరం అని ఎందుకు నేను ఇప్పుడు అంటున్నాను అంటే, కింద పెడుతున్నారు కనుక అవి మనం చూస్తున్నాం కనుక అవి ఆ సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది కనుకనే మాట్లాడాల్సి వచ్చింది. అది మీరు ఖండిస్తున్నారు, మంచిదే. తర్వాత నేను ఈయనకి అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సాయిబాబానే ఈశ్వరుడు అంటున్నారు, సాయిబాబానే ఆ పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు మిగతా మీకు పూజించాల్సిన పని ఏంటి? మిగతా మీరు పెట్టుకోవాల్సిన పని ఏంటి? లేదు కదా. మీరు సాయిబాబాని పెట్టుకొని పూజించుకుంటే మీకు అయిపోద్ది. హిందుత్వంలో అందరూ ఉన్నారు, హిందుత్వంలో అందరినీ పూజిస్తాం, మీకంటూ ఒకరు ఫిక్స్ అయిపోయింది దేవుడు. ఎందుకంటే మీరు అసలు కింద ఎవరిని ఉంచలే, పైన టార్గెట్ మీరు పైనే. ఆయన కొట్టారు,
పరబ్రహ్మాన్ని. సో పరబ్రహ్మం అన్నప్పుడు పరబ్రహ్మాన్ని పూజించినప్పుడు కింద వాళ్ళని పూజించాల్సిన పని లేదు. ఎలా ఉందంటే మీకు ఎలా ఉందో తెలుసా అండి, ఇది ధ్యానం తపస్సు చేసేవాడు విగ్రహాన్ని పూజించినట్టుంది. విగ్రహం ఏంటి, స్టార్టింగ్ స్టేజ్ అది. తర్వాత మీరు ధ్యానం తపస్సుకి వెళ్తారు. ఈయన ఏం చెప్తున్నారు, పరబ్రహ్మం అని చెప్పి సాయిని తీసుకొచ్చి, అంటే ఈయన వెర్షన్ అది కాదు, తీసుకొచ్చి కింద మళ్ళీ మనం మిగతా వాళ్ళందరినీ పెడతాను, మీకు అవసరం లేదనేదే నేను చెప్తున్నా. సాయిబాబాని మీరు పెట్టుకోండి, మొదటిది. రెండవది, అసలు ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే సచ్చరిత్ర ప్రమాణం అంటున్నారు. ఎవరికి ప్రమాణం? మీకు ప్రమాణం. హిందువులకి ఎవరికి ప్రమాణం? అది ఏంటి అసలు? హిందువులకి దాంతో ఏంటి సంబంధం? ఉండండి. ఇప్పుడు సాయిబాబా భక్తుడు హేమంత్ అనే ఒక ఆయన రాశాడండి. అది ఏంటి? అయితే ఇప్పుడు మిగతా గ్రంథాలు కూడా ఇప్పుడు వీళ్ళు అడగచ్చు, వేదాలు ఎవరు రాశారు మరి మిగతా? ఎస్, అవన్నీ మాకు ప్రమాణం. అవి బైబిల్ అనేది ఉంది, బైబిల్ వాళ్ళకి ప్రమాణం. ఖురాన్ అనేది క్రిస్టియన్స్కి ప్రమాణం, ఇది ముస్లిమ్స్కి ప్రమాణం, ఇది మీకు ప్రమాణం. మాకు అసలు ఇందులో సాయిబాబా సర్వాంతర్యామని ఉంటే ఏంటి, దేవుడు అని ఉంటే ఏంటి మాకు బైబిల్లో కూడా ఉంది. అలాగా మేము నమ్మేయాలా? ఖురాన్లో కూడా ఉంది, మేము నమ్మేయాలా? మాకు ఇది ఏంటి అసలు? ఏంటి ప్రమాణం ఏంటి అసలు? మా తాలూకు గ్రంథాలలో మనం జనరల్గా హిందుత్వంలో చూసుకుంటే ఏంటంటే మనకి ఫ్యూచర్ రిఫరెన్సెస్ కనిపిస్తాయి. పలానా టైంలో వస్తారు, మహాత్ములు చెప్పింది, ఆ మహాత్ములైనా ఎవరైనా అది బేస్ చేసి చెప్పాలా. మహాత్ముడు కొత్తగా ఈరోజు వచ్చేసి నా కొడుకు మీకు దేవుడు అని చెప్తే ఎవడు నమ్మడు. దేన్ని బేస్ చేసుకొని మాట్లాడాలి? ఎవరైనా ఫస్ట్ శాస్త్రం, ఆ శాస్త్రంలో పలానా వాళ్ళు పలానా కింద వస్తారని ఉంటే, ఒక మహమ్మదీయుడు, నేను మళ్ళీ అడుగుతున్నా, మీరు అనకండి, మీరు వద్దన్నా సరే ఇక్కడ జరగదు. నేను మీకు అందుకే అడిగా, సాయిబాబా మాట్లాడిన అల్లా ఎవరని. మీ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఈశ్వరుడు అని ఎక్కడుంది? ఉపనిషత్తులో ఈశ్వరుడు అని ఉంది, అల్లా అని లేదు. అది కూడా ఎక్కడుంది? అలా చూడాలని ఏమన్నా ఉందా? ఎక్కడుంది చెప్పు, చూపించండి. అసలు మీరు అది నాకు చెప్పకండి, నేను ఏం చూస్తున్నాను మీరు నాకు చెప్పండి. ఏం చూడాలని శాస్త్రంలో రాస్తుంది అది చెప్పండి. నేను మీకోసం, మీది నాది కాదు, ఇక్కడ ఇండివిజువల్ కాదు, శబ్దాన్ని కాదు శబ్దార్థాన్ని చూడాలని ఎక్కడ రాస్తుంది? పరబ్రహ్మం అనాలంటే అప్పుడు పేరు ఎందుకు పెట్టబడింది? లక్షణాలు చెప్పి ఊరుకుంటే సరిపోదు కదా. ఎందుకు పరబ్రహ్మం? ఇప్పుడు ఎలా ఉందంటే నా పేరు భాస్కర్ అండి అంటే, కాదండి మీ పేరు భాస్కర్ ఎందుకండి, మీ లక్షణాలు ఉన్నాయి అంటే 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, తల ఉంది, బుర్ర ఉంది అంటే ఇవి ఉన్నాయి కనుక ఇంకోటి తీసుకొచ్చి నా పేరు మీద నా తల ఆస్తంతా రాసిమని చెప్తారా? ఎలా అవుతుంది ఇది? పాయింట్ అని అసలు సాయిబాబా మాట్లాడిన అల్లా ఎవరని అడిగితే ఆయన ఈశ్వరుడు అంటున్నారు. ఎవరని అంటే మన గ్రంథాలు ఈశ్వరుడు ఉంది, అల్లా అని లేదు. అర్థాలు మిమ్మల్ని అడగట్లే, మాకు హిందీ తెలుసు లేదా అరబిక్లో ఆ ఒక్క ముక్క తెలుసు. అల్లాకి అర్థం ఏంటి అనేది మా క్వశ్చన్ కాదండి. లక్షణాలు ఎవరు ఉన్నాయి, ఆ లక్షణాలు ఆ పేరు ఉన్నది ఖురాన్లో. అది మీరు చెప్పండి. అంటే మీకు మాట్లాడడం చేత కాక మీకు ఇబ్బందికరంగా ఉంది కనుక మీరు ఏం చేస్తున్నారు, తీసుకొచ్చి ఆ మహమ్మదీయుడు కాదు అంటే మనకు ఉన్నది ఇదైతే తోవేసుకుందాం, మిగతా అయితే లాగేసుకుందాం. మీకు అందరూ ఉన్నారు కదా, హిందువులు మీరు ఎందుకు లాక్కుంటున్నారు? ఎందుకు మీరు క్రిస్టియన్స్ని లాక్కోవట్లే? మీరు ఎందుకు ముస్లిమ్స్ని లాక్కో? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి మతాలు లేవా? లేకపోతే వాళ్ళకి దేవుళ్ళు లేరా? ఎందుకు అక్కడ కూడా పెట్టండి. మీకు అసలు మతమే లేదు కదా, ఆ మతాల జోలికి ఎందుకు పోవట్లేదు? పెట్టండి అబ్బా. చర్చిలో సాయిబాబాని పెట్టండి, కింద సిలువ వేయండి, పైన ఆయన పెట్టండి, లేకపోతే ఒక మసీదులో పెట్టండి. మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని? హిందువులు నాకు స్పష్టంగా అర్థమవుతుంది, మీకు అర్థం చేసుకోండి. స్పష్టంగా నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలే, మీరు ఎంత మాట్లాడినా నేను వెయిట్ చేశా. సో నా పాయింట్ ఒకటే, ఇదంతా కూడా డొంక తిరుగుడు వ్యవహారం, స్ట్రైట్ పాయింట్. దానికి ఉన్న అథెంటిసిటీ ఏంటి? సాయి సచ్చరిత్రకి హిందూ గ్రంథాల్లో ఉన్న అంటే అథెంటిసిటీ ఏంటి? నేను లేకపోతే నా తాలు కూడా దానికన్నా బాగా రాయిస్తానండి నా దాని మీద. నమ్మేస్తారా మీరు? ఏంటి ఇంకొక మాట కూడా మాట్లాడారు. అసలు ఇప్పుడు చాలామంది ఉన్నారు దేవుళ్ళు. అవును, టోపీ అమ్మ అని చెప్పి ఒక ఆవిడ కొత్తగా మన నందూరి గారు తీసుకొచ్చారు. అసలు ఆవిడైతే పాన్పరాబుల్ కిల్లీలు మీద ఉమ్మేస్తుంది ఆవిడ. నేను నేను మాట్లాడుతున్నాను, మీరు చెప్పారని నేను చెప్తే కదండి అది వస్తుంది. ఒకరు సృష్టించారు, ఇప్పుడు ఆవిడ ఫేమస్. ఆవిడ ఎవరి మొహాల మీద దూసేస్తుందో తెలియదు. అలా 10 సంవత్సరాల క్రితం దాకా సాయిబాబా నాకే తెలియదు, ఎవరికి ఆయనకే తెలియదేమో, బహుశా ఆయనకి తెలీదు. అలా ఎవరికి ఎప్పుడు అంటే ఆ బ్రహ్మం పడుతుందో లేకపోతే వాళ్ళని ఊరేగిస్తారు అనేది ఎవరికి తెలియదు. ఈరోజు సాయిబాబా ఉన్నారు, రేపొద్దున ఇంకొక బాబా వస్తాడు, ఎవరికి తెలుస్తుంది? అంత మాత్రం చేత మాకయింది అంటే నేను అదే చెప్తున్నా. విశ్వాసం బట్టి వెళ్ళాలంటే క్రిస్టియానిటీలోకి ఎదురు వెళ్ళిపోదాం పదండి. టెస్టిమోనీలో ఇంకా ఎక్కువ చెప్తున్నారు. ఇదండి నేను చెప్పేది. సాయిబాబా ఎవరు అనే దాని మీద చర్చ ఇప్పట్లో ముగియదు.
వీళ్ళిద్దరివి కూడా అవి వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, రెండు వర్గాల అభిప్రాయాలుగా మనం అందరం చూడాలి. మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. మేము పిలవగానే ఇలా చర్చకు నమస్కారం. వచ్చినందుకు, ఒక అద్భుతమైన చర్చని, ఒక అద్భుతమైన అభిప్రాయాలని వెల్లడించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మతం, భక్తి అనేది ఎవరికి వారికి వ్యక్తిగత అభిప్రాయం. అది మనకి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఎవరిని పూజించాలి, ఎవరిని అనుసరించాలి, ఎవరిని ఆరాధించాలి అనేది మన వ్యక్తిగత అభిప్రాయంగా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా తప్పుపట్టడానికి వీల్లేదు. ఇంకొకటి ఏంటంటే, కొందరు అత్యుత్సాహంతో హిందూ ధర్మాన్ని పక్కదారు పట్టించాల్సిన అవసరం లేదని ఇద్దరు కూడా చెప్పారు. అన్నిటికీ మించి ఇప్పుడు మన ఆలయాల మీద, మన విగ్రహాల మీద దాడి జరుగుతోంది, ధ్వంసం జరుగుతోంది. దాని మీద మనం పోరాటం చేయాలి. ఇలా మనలో మనం పోరాటం చేసుకోవాల్సిన అవసరం, ఫైటింగ్లు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందరికీ నమస్కారం.